या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवै सदा पूजिता या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। నమోపహం దీపేన సాధ్యతే లక్ష్మం దీపలక్ష్మి నమోస్తుతే కూడా ఈ కావ్యరచనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెంకట సిద్ధారెడ్డి గారు, మహి బెజవాడ గారు, అన్వేక్షకి పబ్లిషర్స్ వాళ్ళ తరపున అమెజాన్ సైట్ నుంచి నా యొక్క చేతుల మీదుగా స్వహస్తాల మీదుగా నేను వైవిఎస్ చౌదరి అండి, నా చేతుల మీదుగా ఆదిపాక ప్రభాకర్ మా అందరి చేతుల మీద కాకుండా రాసిన ఆయనకి మాత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ అవ్వాలని, చేసిన వాళ్ళకి అద్భుతమైన బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా వాళ్ళు నిజంగా కోరుకుంటారు. కాబట్టి మీ చేతుల మీద రండి సార్, మీ చేతులు పెట్టండి. ఎక్కడ పెట్టండి ఇది? భరణి గారు మనందరికీ ఎంతో ఇష్టమైన రచయిత. ఇప్పుడే వెళ్ళారు ఆయన ఈ సభలో. ఇప్పుడు ఆయన కలవడానికి చాలా సంతోషంగా ఉంది. సభ స్టేజ్ మీద ఉన్న అందరికీ మరొకసారి నమస్కారం. అండ్ ముఖ్యంగా నేను ఇప్పుడు ఒక చిన్న ఈ సభకు వచ్చే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా కిందకి దిగి మా పిల్లలు ఆడుకుంటున్నారు, గల్లీ క్రికెట్ అంటారు కదా, ఆడుకుంటున్నారు కొంతమంది. నేను మా చిన్నాడితో చెబుతాను, అరే నేను పని మీద వెళ్తున్నాను అన్న బయటికి, ఏంటి అని అడిగాడు క్యాజువల్గా. ఇలా బుక్ ఓపెనింగ్ రా ఫంక్షన్ అంటే, బుక్ ఇంకొక కుర్రోడు అన్నాడు బుక్ ఓపెనింగ్ అంటే ఒక వాళ్ళు 10-12 ఇయర్స్ కిడ్స్ వాళ్ళందరూ. వాళ్ళకి బుక్ ఓపెనింగ్ అంటే వాడికి ఒక అర్థం అది ఒక నిమిషం పాటు వాడికి అర్థం. అదే రా స్కూల్ బుక్స్ అంటారు కదా, స్కూల్ బుక్స్ వేస్తుంటారు, అబ్బో బోరింగ్ అని ఒకడు. అంటే వాళ్ళు ఒక 5-6 కిడ్స్ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తున్నారు ఇమ్మీడియట్గా. అంటే బుక్స్ ఓపెన్ అంటే ఈ జనరేషన్ 12 ఏళ్ళ పిల్లలకి పుస్తకాలు, సభలు, సాహిత్యాలు అవి తెలియాలి నేను అనట్లేదు. కానీ మెల్లగా నాకు అర్థమవుతుంది ఏంటంటే పిల్లలు స్కూల్ పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు చదవట్లేదు. అంటే మన వయసు, నేను డెఫినెట్గా నేను ఆ వయసులో చదివేసేవాడిని పుస్తకాలు. ఇక్కడ ఉన్న మన స్టేజ్ మీద ఉన్న మొత్తం అందరూ అలా చదివి ఇక్కడికి వచ్చిన వాళ్ళం గ్యారంటీగా. ఏదో ఒక రూపంలో ఒక సినిమా చూసో ఒక ఆ స్పిరిట్ వచ్చిన వాళ్ళమే. ముఖ్యంగా సాహిత్యం మనం చాలా ప్రభావితం చేసింది. ముఖ్యంగా దర్శకులకు బాగా తెలుసది. సాహిత్యం అనేది వాళ్ళకు ఒక విజువలైజేషన్ ఇస్తుంది. ఒక రాజు గుర్రం మీద టక వెళ్తున్నాడు, అతను వెళ్తుంటే కొంతమంది అనుచరులు అతను దూరం నుంచి గమనిస్తున్నారు, ఏదో అలా చెబుతుంటే మనం ఒక చిన్నప్పుడు అలా చదువుతున్నప్పుడు ఒక ఇమాజినేషన్ వరల్డ్లోకి వెళ్ళేవాళ్ళం. మనకు ఒక కనెక్ట్ ఉండేది, మనకి ప్రత్యేకించి మనకు మాత్రమే కనపడే ఒక లోకం కనపడేది అప్పట్లో. ఇప్పుడు డైరెక్ట్గా ఎప్పుడైతే దృశ్యం కేవలం పిల్లలు టీవీకి వాటెవర్ మొబైల్కి కనెక్ట్ అయిపోయారో వాళ్ళకి నాకు ఎక్కడో ఆ ప్రత్యేకమైన వరల్డ్ అనేది తగ్గిపోయిందేమో అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అంటే పుస్తకాల యొక్క ఇది అంతలా తగ్గిపోతూ వస్తున్న ఈ సమయంలో నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు కృష్ణదేవరాయలు గారిని సాహితీ సార్వభౌమని ఎలా అనేవారు. ఇప్పుడు పుస్తకాలు వేస్తున్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఈ సంపాదకులు, వీళ్ళని ఖచ్చితంగా సార్వభౌమరాయలు కృష్ణదేవరాయల స్థితి వీళ్ళది ఖచ్చితంగా కలగాలని కోరుకుంటున్నాను నేను. నిజంగా సాహిత్య వైభవం అంటే ఇంతకుమించి ఏం లేదు. ఎంత గొప్ప సేవ ఇది. నిజంగా ఎన్నో పనులు చేసుకోవచ్చు, ఇప్పుడున్న ఏ టెక్నాలజీతోటి ఎన్ని పనులు చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకించి ఈ పని పెట్టుకున్న ముఖ్యంగా వీరికి, ఈ అన్వీక్ష వాళ్ళకి మాత్రం నా మనస్ఫూర్తి కృతజ్ఞతగా తెలియజేసుకుంటాను. అండ్ ప్రభాకర్ గారికి అండ్ ముఖ్యంగా కదీర్ బాబు గారిని
నాకు చిన్నప్పుడు ఒకనొక టైం నాకు కూడా పుస్తకాలు నిజాయితీగా చెప్తున్నాను, కొద్దిగా కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను. సినిమాలో ఇందులోకి వచ్చేసిన తర్వాత కంటిన్యూస్గా సినిమాలు చూడడం మొదలెట్టేసిన తర్వాత ముందు చదివాను. మల్లాది గారివి, ఎండమూరి గారివి అవన్నీ చదువుకుని వచ్చానండి నేను కూడా. తర్వాత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి పుస్తకం చాలా రోజుల తర్వాత చదివాను నేను. తర్వాత నాకు కదీర్ బాబు గారు నాకు ఒక వ్యసనం అయిపోయాడు. ఆయన ప్రతి సంవత్సరం వర్షాలు పడే సమయంలో ఆయన పోలేరమ్మ బండలో 2-3 కథలు చదివితే కానీ నాకు అసలు ఆ వర్షాకాలం గడవదు. నాకు ఒక్కసారి మీరు అంతే తెలిసి ఉంటుంది పోలేరమ్మ బండ గురించి అందరికీ ఇక్కడ డెఫినెట్గా. మిమ్మల్ని మీ గత స్మృతులకు జుట్టుపట్టుకు లెక్కెళ్ళిపోతాడు ఆయన అసలు, జస్ట్ 2-3 అక్షరం నుంచి అంతే. సో అంత బాగుంటాయని. సో అలాగే ఆయన వస్తున్నారని తెలిసి కొంత ఇదితో వచ్చాను. నాకు ఎంతో కన్విక్షన్, అంటే ఆయన నిర్భీతి, సినిమా తీయడంలో నిర్భయం అనే వ్యక్తి నాకు కనపడితే కనుక చౌదరి గారు కనపడతారు నిజంగా. అంటే భయం లేకుండా సినిమా తీయడం అనేది ఆయనకు అనిపిస్తుంది. అంటే ఎవరైనా భయపడతారు సినిమా విషయంలో, ఆయన అంటే నేనే అన్నీ ఆయనే అయ్యి నిజంగా మోసి సినిమాని ఆయన తీసుకొస్తారు. సినిమా ఆయన బిడ్డ నిజంగా ఆయన. సో అలాంటి దర్శకుడితో నేను స్టేజ్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ కమింగ్ టు ప్రభాకర్ గారు, ఈయన నాకు జర్నలిస్ట్ అని తెలుసు, రచయితగా తెలుసు, దర్శకుడిగా తెలుసు, నిర్మాతగా తెలుసు. ఇన్ని క్రాఫ్ట్లు చేస్తూ ఒక స్నేహితుడిగా ఏ సందర్భంలోనూ కూడా ఏ ఫంక్షన్కి ఏదైనా మా స్నేహితుల మధ్యలో జరిగే ఏ ఫంక్షన్కి మిస్ అవ్వకుండా వస్తాడు ఆయన. అంటే ఎంత పనిలో ఉన్నా ఒక స్నేహానికి ఆయన ఇచ్చే విలువ చాలా గొప్పది. ఆయన ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో వెరీ గుడ్. మీకు ఖచ్చితంగా ఆయన పుస్తకాలు ఈ మాట ఎందుకు చెప్తానంటే స్నేహితులకి ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి ఆయన లోపల ఆయన అంటే మానసిక కాంటాక్ట్స్ అర్థమవుతాయి, మానవ సంబంధాలు ఎలా ఉంటున్నాయి మీకు అర్థమవుతున్నాయి కదా. అలాంటి మనిషి రాస్తున్న పుస్తకం ఇది. ఎందుకంటే గదిలో ఏ మనిషి ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ మనతో ఎలా ఉంటాడో అట్లీస్ట్ గెస్ చేయగలం కదా. అలాంటి మనిషి రాస్తున్న ఈ పుస్తకం ఒక 4 కథలు చదవండి కనీసం అని చెప్పాడు ఆయన. నేను నిజంగా 4 కథలే చదివాను, నాకు చాలా బాగా నచ్చాయి. మీరు కూడా నచ్చి ఆ సర్ప్రైజ్ని ఆనందాన్ని ఖచ్చితంగా పొందాలని ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. మళ్ళీ భాష వచ్చేసింది సరే. నేను అందరినీ కోరుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా పుస్తకం చదవండి. ఈ పుస్తకం అనే కాదు, ఏదో ఒక పుస్తకం నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి, మీ పిల్లలకి ఒక్క రోజుకు వద్దులేండి, ఒక పని చేద్దాం, వారానికో నెలకో 1 స్టోరీ డే అని పెట్టుకోండి. నా రిక్వెస్ట్ ఇది, మీరు ఎవరు పాటించొద్దు. నా కోరిక ఏంటంటే మన పిల్లలు మనమే కదా, మన నెక్స్ట్ జనరేషన్ని వారానికి 1 డే, 1.5 డే, లేకపోతే ఒక సండే రే సరదాగా నేను చిన్నప్పుడు చదువుకున్న కథలు చెప్తాను రా, లేకపోతే నువ్వు ఏదైనా కథ చదివి నాకు చెప్పరా అని మన పిల్లలతోటి ఇంటరాక్ట్ అయ్యేలాగా ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. నేను అలా ప్రాక్టీస్ చేస్తున్నాను రీసెంట్గానే. సో ఏదో రోజు దానివల్ల దాని చైతన్యం ఇలా అలా వెలుగు అదొక మహా వెలుగు అవుతుంది. అందరం అనుకుంటాం తెలుగు భాష చచ్చిపోతుంది అంటాం. అసలు భాషని నిలబెట్టడానికి మనం ఎవరండి నిజంగా. అది అంటే మనలో చైతన్యం లేకపోతే అది ఆటోమేటిక్గా అది కూడా అలా అంతరిసిపోతుంది. సో మనం ఆ స్పిరిట్తో ఉండాలి. సో ఉండండి. అండ్ ఇలాంటి పుస్తకావిష్కరణలు చాలా జరగాలి. ఇవి కదీర్ బాబు గారి దగ్గర నేను వింటూ ఉంటాను, ఫేస్బుక్లోను వాటిలోను అప్పుడప్పుడు ఇలా పుస్తకావిష్కరణ సభకి వెళ్ళాను అనేవాడు. ఆయన కూడా డెఫినెట్గా శ్రీకృష్ణదేవరాయల అంశతో పుట్టినని అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఆయన తెలుగు సాహిత్య సేవకి ఆయన సేవ మరిచిపోలేంది సార్. డెఫినెట్గా మీ పేజీ పెద్ద ఎత్తున తెలుగు సాహిత్య చరిత్రలో మహాగ్రంథంలో మీకు ఖచ్చితంగా ఒక పేజీ ఉంటుంది మీకు. సో ఇలా ఈయన కూడా ప్రభాకర్ గారు కూడా త్వరలో ఆయన కూడా ఒక మంచి పేజీ కొట్టేయాలని కోరుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఈ పుస్తకం త్వరలోనే పునర్ముద్రణకు రావాలని, మనందరి సహకారం దానికి ఉంటుందని. సహకారం అంటే ఏం లేదు, పుస్తకం చదివి బాగుంది అనుకుంటే పక్కోళ్ళకి చెబుతాం, ఆ విషయం 10 మంది ద్వారా మౌత్ పబ్లిసిటీ అంతే అండి. సో ఖచ్చితంగా ఇది జరగాలని ఈ నిర్మాతలకి, అంటే మా సినిమా నిర్మాతల భాషలో ఈ నిర్మాతలకు చాలా లాభాలు వచ్చి ఈయనకి మంచి పేరు వచ్చి అందరూ సంతోషంగా ఉండాలని, ఈ పుస్తకాలు త్వరలోనే మరో పుస్తకం వేయాలని చాలా ఎక్కువసేపు మాట్లాడాను. ఐఎమ్ సారీ సమయం ఎక్కువ మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన యాంకర్ గారికి, ప్రభాకర్ గారికి, మరలా సభలో ఉన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆరిపాక ప్రభాకర్ గారు, అసలు పుస్తకానికి ఆ టైటిల్ పెట్టగానే నేను చాలా ఆనందపడ్డాను. భావయామి. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు గట్టిగా. కథ ఇందాకనే ఆత్మీయులు తనికల భరణి గారు చెప్పారు. కథన శైలి, అలాగే ఈ రోజుల్లో పుస్తకాలు చదవటం అనేది తగ్గిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో దీన్ని ఆవిష్కరించగలుగుకోవటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అందుకు అభినందనగా
ఒక చిన్న మాట చెప్తున్నాను. కాలము నిల్వబోదు క్షణకాలము, మృత్యువు చేతిలోని కూజాలము, నిల్వజాలని నిజాలము, ఎప్పటికేమో చెప్పగా జాలము, కాన ఎందుకిక జాలము. కాలము విలువ తెలుసుకొని కాల నిబద్ధత అంటే కథకి కథ, కథనము, సమయము, సందర్భము, జన సరళత్వం, జనాలకి వీటిని పదము యొక్క రంగు, రుచి, వాసన ఇవి త్రివర్ణ పతాకంలాగా, త్రిపథకలాగా తన రచనలో చొప్పించేవాడు మా మిత్రుడు ఆరిపాక ప్రభాకర్ గారు. వారికి ఒక చిన్న పద్య సమర్పణ చేసి నేను ముగిస్తున్నాను. పదము రంగు రుచులు బాగుగా పసిగట్టు, పదము రంగు రుచులు బాగుగా పసిగట్టు, ప్రజల నాడి బట్టి రచన గట్టు, ప్రజల నాడి బట్టి రచన గట్టు, కథన శైలి హృదుల కమనీయమై పట్టు, కథన శైలి హృదుల కమనీయమై తట్టు, ఆరిపాక రచన, ఆరిపాక రచన అంతె నెట్టు, ఆరిపాక కథలకంతె నెట్టు. నమస్తే, ధన్యవాదాలు. ఈ రచయిత ప్రభాకర్ ఆరిపాక నాకు తెలీదు, పరిచయం లేదు. వీరశంకర్ ఈ పుస్తకం ఆవిష్కరణ ఉందని మెసేజ్ పెట్టడంతో ఈ సభకి వేదిక మీద వ్యక్తిగా కాకుండా సభలో ఉన్న వ్యక్తిగా వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు హఠాత్తుగా నన్ను ఇలా మాట్లాడే ప్రమాదంలోకి నెట్టిన వ్యక్తి ఎవరో నాకు తెలియాలి. ఫస్ట్ ప్రభాకరా లేకపోతే అన్వీక్షకి వెళ్ళ, ఎవరండి చెప్పండి? ప్రభాకర్ అట. ఆయన పరిచయం లేకపోయినా నన్ను పిలిచారు, బహుశా ఎవరో చెప్పు ఉంటారు. థ్యాంక్ యూ ప్రభాకర్. ఇప్పుడు సడన్గా నన్ను పిలవటం వల్ల ఒక అడ్వాంటేజీ, ఒక డిసడ్వాంటేజీ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పుస్తకం ముందుగా నా చేతికి రాని కారణంగా ఎక్కువ మాట్లాడక్కర్లేదు, తర్వాతే చదివిన తర్వాత మాట్లాడాలి. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఇక్కడికి రావటం అనేది కొంచెం వణుకు పుట్టించే వ్యవహారం. కాబట్టి ఉన్నంతలో ఈ అవకాశం నాకు ఇలా లభించటం ద్వారా ప్రభాకర్ ఆరిపాకకి ఇంకో విషయం చెప్పాలి. నేను బహుశా ఒక 6 నెలల ముందు కనుక ఈ పుస్తకం ఇతను తెచ్చుంటే నాకంటే సీనియర్ అయి ఉండేవాడు. నా పుస్తకం డిసెంబర్లో వచ్చింది. సో కొంచెం సీనియారిటీ పోగొట్టుకున్నాడు. ఇప్పటికీ నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ కథా సంపద తెచ్చిన ప్రభాకర్ ఆరిపాకకి శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీస్సులు. అందరికీ నమస్కారం. అన్ని సింహాలు, ఏనుగులు, పెద్ద పెద్ద మదగజాలు ఉన్నాయి స్టేజ్ మీద. మీరు లయన్ సార్, వైస్ మీరు లయన్ సార్. సార్ అయితే బాబాయ్ ఆమె ఎంత మంచి పుస్తకం అంటే నేను చదివాను. నాకు ఆరిపాక ప్రభాకర్ గారు చాలా మిత్రులు. ఆయన సినిమా రామం రాఘవంలో మొత్తం అసలు సమర్పణ స్టార్ట్ చేసిందే అక్కడి నుంచి. వాళ్ళ మేనలుడు పృథ్వీ గారి ద్వారా నాకు బాగా పరిచయం. ఎంత బాగా రాశాడు అనే దానికి నేను చదువుతూ ఉంటే నాకు ఎంత బాగా అనిపించిందని రాత్రిపూట స్టార్ట్ చేస్తే పొద్దున కల్లా అయిపోయాయి. ప్రతి ఒక్క కథ కూడా విచిత్రం ఏంటంటే ఒక కథకి ఒక కథకుడు, ఒక రైటరుకి ఒక శైలి ఉంటుంది. ఇప్పుడు మా కదిరిబాబు గారికి అయితే కనుక ఒక శైలి ఉన్నట్టుగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి స్టైల్ ఉంటుంది. బుక్ పట్టుకోగానే ఇది ఈ బుక్ ఈ స్టైల్లో ఉంటుందని. ఈయన కథలకు మాత్రం ఒక స్టైల్ అనేది లేదు. ఓల్డ్ స్టైల్ ఉంది, ఒక 20 ఏళ్ళ కిందటిది, 25 ఏళ్ళ కిందటిది, ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతుంది, ఇట్లాంటి రకరకాల కథలన్నీ కలిపి ఒక కుప్పపోసి ఒక దగ్గర పెట్టాడు. కానీ అందులో ఉన్న ఈ ట్రెండింగ్ కథకి ఉన్న పేరు మాత్రమే బావయామి అని ఇప్పుడు పెట్టారు, ఈ బుక్కి పెట్టారు.
చాలా నచ్చింది ప్రభాకర్ గారు. మీ శైలి ఎంత బాగుందంటే ఖచ్చితంగా ఎక్కడొకక్కడ మన చుట్టాలను, మన స్నేహితులను, మన వాళ్ళను, మనల్ని మనం తరచి చూసుకుంటాం. అంత బాగుంది. అందుకే ఇవి మానవత్వపు విలువలు ఉన్న పుస్తకం. ఇది ఖచ్చితంగా చదివితే బాగుంటుంది. ఇందాక నుంచి అందరూ అంటున్నారు, కానీ మా సినిమా భాషలో చెప్పాలంటే నిర్మాత బాగుంటే సినిమాలు బాగుంటాయి. అలాగే అన్వీక్షకి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు నాకు బాగా తెలుసు. వాళ్ళు వెంకట్ అండ్ మహి గారు చాలా, అంటే డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు కూడా వాళ్ళకి తెలుసు. కానీ అవన్నీ కాదు, సమాజానికి మనం ఏమైనా చేయాలి, అక్షరానికి మనం ఏమైనా చేయాలి. ఆ అక్షరంతో పాటు మనం ఎంత ట్రావెల్ చేయగలం, పరిగెత్తినంత దూరం పరిగెత్తుదామని ఒక టార్గెట్ స్టార్ట్ చేశారు. నాకు 85 పుస్తకాలు ప్రచురణ అయిన తర్వాత కనిపించినప్పుడు అబ్బా వల్ల కావట్లేదు, 100 పుస్తకాలు వేసి ఆపేస్తా ఉన్నారు. ఇప్పుడు 200 పుస్తకాలు కంప్లీట్ చేశారు. అది వాళ్ళకి అక్షరం మీద ఉన్న విలువ. నిజంగా హ్యాపీగా ఉండిందండి ప్రభాకర్ గారు ఇంత పెద్దవాళ్ళ ముందు మాట్లాడినందుకు. ఎందుకంటే ఇందులో ఈ ముందు మాటలు కూడా కథల్లాగా ఉన్నాయి. నాకు అది నచ్చింది. ఎందుకంటే గుండు శ్రీకృష్ణ గారు కానీ, మన ఇంకా ముళ్ళపూడి వరా గారు, వాళ్ళ మదర్ శ్రీదేవి గారు కానీ, వీళ్ళందరూ ఎంత బాగా రాశారంటే ఆయన జీవితం కూడా ఒక కథలాగా ఉంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఆ పేజీలో ఏది వదిలిపెట్టబుద్ధి కాలేదు. అంత బాగుందని చెప్తున్నాను. వీలైతే ఖచ్చితంగా చదవండి. ముందు చదవాలంటే మన పిల్లలకి తెలుగు నేర్పుతాం. ముందు తెలుగు వస్తే తర్వాత చిన్న చిన్న కథలు చదువుతారు, ఆ తర్వాత ఇలాంటి పుస్తకాలు చదువుతారు. మీరు ఒక పుస్తకం కాదు సార్, 10 పుస్తకాలు వేయాలి, 10 మందికి చదివించాలి, 10 కథలు చెప్పాలి. ఆల్ ది వెరీ బెస్ట్. వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు. వైవిఎస్ చౌదరి గారు, సుదర్శన్ గారు, వేమూరి సత్యం గారు, వీరశంకర్ గారు, వీరంతా ఉన్నారు. ఇంకా మిత్రులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ పుస్తకం ఆవిష్కరణ నేను రావడానికి కారణం ఏంటంటే, పబ్లిషర్స్ అన్వీక్షకి పబ్లిషర్స్, అది ఒక రకంగా నా సంస్థే కాబట్టి నేను కూడా దీని పబ్లిషర్నే. మేమందరం నెల్లూరు వాళ్ళం. ఈ వెంకట సిద్ధారెడ్డి, మహి బెజవాడ, నేను, కాబట్టి ఇది నెల్లూరు వాళ్ళ పుస్తకంగా వచ్చానన్నమాట. అయితే వచ్చాక ఈ రచయిత వైజాగ్ ఉత్తరాంధ్ర రచయిత. ఈయన కథలు మామూలుగా నేను ఒక సీనియర్ రచయితను కాబట్టి చాలామంది కథలు పంపి అభిప్రాయం అడుగుతుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కథ పంపిన వెంటనే మనం చదివేస్తామని. వెంటనే ఒక అరగంట టైం ఇచ్చి ఫోన్ చేస్తారు. అలా ఎప్పటికీ నేను కథ చదవను. దానికి ఒక ముహూర్తం ఉంటుంది, ఏదో సందర్భం ఉంటుంది, మనసు ఉండాలి. కథ ఊరికి ఆషామాషిగా చదివేది కాదు, బస్సుల్లో వెళ్తూ చదివేది కాదు. కథ ఒక తపస్సు. అది కథ రాయటం కానీ, కథను చదవటం కానీ, ఒక మంచి గొప్ప కథ చదివితే అంతకుముందున్న ఒక మనిషి చచ్చిపోతాడు, కొత్త మనిషి పుడతాడు. అది గొప్ప కథ అంటే. మీరు గాలివాన అనే కథ చదివితే పాలగుమ పద్మరాజు గారిది, మీరు అంతవరకు చేసిన ట్రైన్ ప్రయాణాలన్నీ ధ్వంసమైపోయి నశించిపోయి ఇంకెప్పుడు ఒక కొత్త రైలు ప్రయాణం చేయబోతారన్నమాట. మీరు ట్రైన్లో చూసే పిచ్చకత్తల్ని మీరు చూసే పద్ధతి మారిపోతుంది. అంటే గాలివాన అనే కథలో ఒక పిచ్చకత్త ఉంటుంది, ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ కథ చదివితే మీరు మళ్ళీ ఎప్పుడు ట్రైన్లోని పిచ్చకత్తిని మీరు ఈసడించుకోరు. అలా మిమ్మల్ని ఏదో చేస్తుంది, ఒక కెమికల్ రియాక్షన్ వస్తుంది. కాబట్టి ఈ పుస్తకం చదవాలంటే ముహూర్తం లేదు, ఏమి లేదు. వీళ్ళు నిన్న పంపించారు. కానీ నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్ని. పుస్తకం బాగుంటే సగం పాస్ అయిపోతాడు రచయిత. పుస్తకాన్ని ఎప్పుడు కూడా మనం వండిన భోజనం రచన అయితే పుస్తకాన్ని మామూలు కంచంలో కూడా ఇవ్వకూడదు, నేను వెండి కంచంలో ఇవ్వాలనుకుంటాను. అంత జాగ్రత్తగా పాఠకుడికి అందించాలి. ఈ పుస్తకం ప్రొడక్షన్ చాలా బాగుంది, టెక్స్ట్ బాగుంది. సరే అని కథలు చదివాను. ఈ కథలు ఎంత బాగున్నాయంటే, ఈయన సినిమా రంగంలో పనిచేయడం వల్ల మేము కథలు రాసుకునే వాళ్ళకి ఈయన పోటీ కాబోడు, ఎప్పటికీ కాబోడు.
ఎందుకంటే వీళ్ళు ఎపిసోడిక్గా ఆలోచిస్తారు కథని, అంటే విజువల్గా ఆలోచిస్తారు. విజువల్గా ఆలోచించేది సాహిత్యం దాకా వచ్చి ఆగిపోతుంది అనమాట. ఉదాహరణకి ఇందులో భావయామి కథ ఉంది, ఈ మకుటం. అది షేక్స్పియర్ కథకి ఏమాత్రం తక్కువ కాదు. అండ్ ఒక రచయిత ఎవరు అంటే మనస్తత్వాన్ని, గిల్ట్ని, లోపలి చీకటిని రాసేవాడు బెటర్ రైటర్. మామూలుగా భౌతిక విషయాలు రాసే రచయిత కంటే మానసిక ప్రపంచంలో ఏం జరుగుతుంది అది రాయగలిగిన వాడు బెటర్ రైటర్. భావయామి కథ ఒక గిల్ట్కి సంబంధించి, క్రైమ్ అండ్ పనిష్మెంట్కి సంబంధించింది. అయితే అంటే నేను కొంచెం సీనియర్ని కాబట్టి చెప్పొచ్చు అలా. ఏ కథలో అయితే పోలీసు వస్తారో అది లిటరేచర్ కాకుండా పోతుంది. అదే కథని పోలీస్ తీసేసి రాయగలిగితే అది వరల్డ్ క్లాసిక్ ఫ్రెంచ్ కథ అవుతుంది. కాబట్టి అది ఒకసారి తిరగరాయమని నేను కోరుతున్నాను. అండ్ అమ్మ కథ ఉంది దీనిలో, అది మాత్రం చాలా బాగుంది. అది ఆయన ఎలిమెంట్, రైటింగ్ ఎలిమెంట్, దాన్ని నాటకీయంగా చేసి ఒక సినిమా చూస్తున్నట్టుగా ఉంది. దానిలో విషయం ఉంది, పాత్రలు ఉన్నాయి, భాష ఉంది, కానీ సాహిత్యానికి ఎడ్జ్లో ఉంది. అందరూ రాసే భాషని తీసేస్తే, అందరూ చెప్పే పద్ధతిలో తీసేస్తే ఇవే కథలు సాహిత్యాంశతోటి మరింత బాగా ఉండే అవకాశం ఉంది. తర్వాత కథల్లో ఆయన వస్తువులు అద్భుతం సార్. మీ వస్తువులకి 10కి 10 మార్కులు. మీ గుర్తింపుకి, వాటిని రాయాలనే గుర్తింపుకి 10కి 10 మార్కులు. కానీ ఎక్కడైతే మామూలు పదాలు కానీ లేదా ఇట్లా పోలీసులు రావటం ఇట్లాంటివి తీసేస్తే అవి ఇంకా గొప్ప కథలు అవుతాయి. ఇందులో అన్ని కథలు కూడా చాలా హృదయం పెట్టి రాసినవని రచయిత అంతః సంస్కారాన్ని చూపిస్తాయి కథలు. అందుకు ఇట్లాంటి సంస్కారం ఉన్న వ్యక్తి కథారచనలో ఉండటము, కొనసాగటం చాలా ముఖ్యమని భావిస్తూ కథా ప్రపంచంలోనికి ఆరిపాక ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఇందాక మిత్రులు చెప్పినట్టు వీళ్ళు ఎందుకు ఈయన రచయిత అయ్యాడు, ఇందాక నుంచి ఆయన మొత్తుకుంటున్నాడు పుస్తకాలు చదివించండి పిల్లల చేత, బుక్ రిలీజ్ అంటే ఏంటంటున్నారని. వీళ్ళ నేను ఆఫీస్లో వచ్చే ముందు ఈ పుస్తకం పట్టుకుని వెళ్తుంటే ఎక్కడికి అంటే మా కలీగ్ రెంటాల జయదేవ గారు ఇట్లా ఆరిపాక ప్రభాకర్ గారి పుస్తకం అంటే, ఈ అబ్బాయి సూరిబాబు గారి అబ్బాయా అన్నాడు. ఏమో నాకు తెలీదు, చూడాలంటే చూసాం ఇద్దరం. సూరిబాబు గారి ప్రస్తావన, అరే సూరిబాబు గారి అబ్బాయి, ఆయన చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి అని వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ నాన్నగారు చాలా రచనలు చేశారు. వాళ్ళు ఈ లోపల ఈయన రాశారు 30 పత్రికలు మా ఇంటికి వచ్చేవి అని. 30 పత్రికలు ఇంటికి వస్తే అక్షరాలు రాకుండా ఎలా ఉంటాయి ఆ ఇంట్లో పుట్టిన అబ్బాయికి? అతను రచయిత కాకుండా ఎట్లా పోతాడు? అయ్యాడు. నాకు ఈ లగ్జరీ లేదు. నేను 30 పత్రికలు వచ్చి అన్నపూర్ణ హోటల్కి వెళ్ళేవాడిని రోజు. మా ఊళ్ళో అన్నపూర్ణ హోటల్ అని ఉండేది. అది చాలా రష్గా ఉండేది. బయట పొడవు చెక్కబళ్ళు వేసి ఒక 30 పత్రికలు వేసి ఉండేవాడు అక్కడ. అంటే వాడు అన్నం తిని వచ్చేదాకా ఇది చదువుకోవాలి. నేను అన్నం తినడానికి వెళ్లకుండా ఆ పత్రికలు చదవడానికి వెళ్ళేవాడిని. కాబట్టి నేను రచయితనే. ఇవి రెండూ కాకుండా రచయిత కానక్కర్లేదు ఈ పత్రికలు చదివిన వాళ్ళందరూ. కానీ ఒక సంస్కారం వస్తుంది. ఈ బిచ్చగాళ్ళందరినీ కాల్చేయాలి, పేదవాళ్ళందరినీ గుడిసెలు ఖాళీ చేయించాలి, నేరస్తులందరికీ గబగబా శిక్ష వేయాలి. నేరస్తులందరికీ గబగబా ఎందుకు వేస్తారండి శిక్షలు? వేసేయాలనుకోకూడదు. అతను జడ్జి వీడు నేరం ఎందుకు చేశాడని ఆలోచిస్తే, కొందరికి ఎందుకు శిక్ష పడుతుందని ఆలోచిస్తే మళ్ళీ ఆయన కథల్లోంచి భావయామి నుంచే వస్తున్నాను. క్రైమ్ అండ్ పనిష్మెంట్కి కూడా క్యాస్ట్, క్లాస్ అన్నీ మనం చూస్తున్నాం. ఆ క్లాస్లో నుంచి శిక్ష వేసే జడ్జిగా కాకుండా మానవత్వంతో ఆలోచించే జడ్జిగా అవ్వాలంటే పుస్తకాలు చదవాలి. మానవత్వంతో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, డాక్టర్గా ఫీజు కట్టలేని బాబు అంటే తర్వాత చూద్దులే. ఆత్రే ఒక డైలాగ్ రాశారు, డబ్బు ఇవ్వలేనండి అంటే డబ్బుదే ఉందిలేండి, ముందు జబ్బు తగ్గనివ్వండి అంటది సావిత్రి. అలాంటి డాక్టర్లను చూస్తున్నామా? అలాంటి డాక్టర్లు ఎప్పుడు అవుతారు? మనం పుట్టిన వెంటనే నీట్ అనకుండా 4 పుస్తకాలు చదివితే నీట్ ర్యాంక్ తెచ్చుకొని కూడా పుస్తకాలు చదివి కాస్త మంచి డాక్టర్ అవుతాడు వాడు. ఫీజు ఇవ్వగలిగే వాడి దగ్గర ఫీజు తీసుకుని, ఇవ్వలేని వాడి దగ్గర కొంచెం తర్వాత ఇవ్వని చెప్పేటట్టుగా. మానవ సమాజాన్ని కఠినంగా చేయకూడదు మనం.
ఇవాళ యుద్ధాలు వస్తున్నాయన్నా, ద్వేషం పెరుగుతున్నా, మానవ సమాజం కఠినంగా అయ్యే కొద్దీ ఇవన్నీ జరుగుతాయి. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. ఆ ఇల్లు కూల్చేయటం తప్పు అని పాలకులకు తెలియాలి. నేరం చేసిన వాడిని జైల్లో పెట్టాలి. ఆ నేరం చేసిన వ్యక్తి తల్లి, తండ్రి, బిడ్డల్ని ఆ ఇంట్లో ఉండనివ్వాలి. కూల్చేద్దామనే భావన ఎప్పుడు వస్తుంది? సాహిత్యం చదివినప్పుడు వస్తుంది. సాహిత్యం చదివితే తల్లికి కన్నీరు ఉంటుంది, బిడ్డకు కన్నీరు ఉంటుంది, తండ్రికి ఏడుపు ఉంటుందని తెలిసి ఇల్లు కూల్చరు. జడ్జి కానీ, ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, కలెక్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ. కఠినంగా చేయొద్దు పిల్లల్ని. ఎవరి పేదవాళ్ళు అనుకునేలాగా చేయొద్దు. ఇది పేద దేశం. ఎప్పటికి ఇంకో 100 ఏళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళతో మానవీయంగా ఉండే పిల్లల్ని మనం తయారు చేస్తూ ఉండాలంటే ఇట్లాంటి కథలు, పుస్తకాలు రావాలని, వెంకట్ లాంటి పబ్లిషర్లు ఉండాలని, ఆరిపాక గారి లాంటి రచయితలు ఉండాలని, 30 పత్రికలు తెచ్చే వారి తండ్రి గారి వంటి తండ్రులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్న వరా గారికి, గోపినీ కరుణాకర్ గారికి, మహి, వెంకట సిద్ధారెడ్డి, అందరికీ నమస్కారం అండి. 2 విషయాలు వింటాను. మంచి ఆకలి టైం వచ్చేస్తుంది కాబట్టి ఇంకందరికీ. సో ఇక్కడ ప్రభాకర్ గారి గురించి మాట్లాడాలంటే నాకు 15 సంవత్సరాలుగా మిత్రులండి. తను నాకు తెలిసి నాకు తెలియంది ఏంటంటే 30 సంవత్సరాలుగా కథలు రాస్తున్నట్టుగా నాకు ఇప్పుడే తెలిసింది. యాక్చువల్గా 15 సంవత్సరాలుగా మిత్రుడు అయిన తర్వాత అంటే తన ప్రస్థానం ఏంటంటే, తను స్టార్ట్ అయింది ఏంటంటే ఎక్కడ మన ఆల్ ఇండియా రేడియో యువవాణి దగ్గర నుండి, తర్వాత ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యి, దాని తర్వాత సినిమాల్లోకి వచ్చి రచయితగా, డైరెక్షన్ డిపార్ట్మెంట్గా డైరెక్షన్ చేసి, సో ఆయన దాంట్లో ఉన్న ఒక యూనిక్ ఇది ఏంటంటే, యూనిక్ అంటే ఆయన పేరే అది పెట్టారు యాక్చువల్గా భావ్యామి. ప్రభాకర్ ఏంటంటే తను ఫస్ట్ చేసిన ప్రేమతో, ప్రియమైన అమ్మా నాన్న దగ్గర నుండి, సీతాయణం దగ్గర నుండి, మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన రామం రాఘవం వరకు కూడా పూర్తిగా భావోద్వేగం మాత్రమే ఉంది ఆయన దాంట్లో. డే 1 నుంచి కూడా ఓన్లీ ఎమోషన్స్ మాత్రమే ఆయన ఎక్కువ ప్లే చేశారు. ఆయన ఉన్న హారర్ కథల్లో కూడా ఎమోషన్సే ఉన్నాయి యాక్చువల్గా. ఆయన ఉన్న 100 కథల్లో ఇప్పుడు 12 కథలు మాత్రమే దీంట్లో వస్తున్నాయి యాక్చువల్గా, వస్తున్నాయి. కానీ ఇది ఎలా అంటే అనుకోకుండా ఇక్కడ అన్వీక్షకి వెళ్ళి కలిసినప్పుడు, సో ఇప్పుడు అన్వీక్షిక గురించి మాట్లాడాలి అంటే కనుక ఏంటంటే ఈ మేకి కరెక్ట్గా 6 సంవత్సరాలు అయిందండి అన్వీక్షిక స్టార్ట్ చేసి. సో మే 17కి ఈ మోస్ట్లీ 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది ఒక వెంకట సిద్ధారెడ్డి ఒక ఆలోచన నుండి మొదలైన అన్వీక్షిక ఇది. సో అది ఎలా ఉందంటే ఏదో ఎక్కడో సముద్రం ఉప్పుని ఏదో అడవి ఉసిరి కలిసినారు అంటారు కాబట్టి, అలా ఇక్కడ 30 సంవత్సరాలు కథగా స్టార్ట్ చేసిన ఒక ఆయన ఒక 6 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన వచ్చిన అన్వీక్షకి కలవడం అనేది గొప్ప విషయం అనిపిస్తుంది. అదే దాంట్లో ఏంటంటే అన్వీక్షకి సంబంధించిన దాంట్లో ఒక 50 మంది కొత్త రచయితలను పరిచయం చేశారు ఈ 6 సంవత్సరాల్లో. దాంట్లో సగానికి పైగా యువ రచయితలే మళ్ళీ. సో ఇందాక సురేంద్ర కృష్ణ గారు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, పిల్లలు మేబీ అలా ఉన్నారేమో కానీ యాక్చువల్గా ఏంటంటే యువ రచయితలు చాలామంది నాకు ఈ గత కొద్ది ఏళ్లుగా ఎక్కువ మంది కలిశారు. ఈవెన్ బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే యువ రచయితలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఎందుకో యువ రచయితలు చేతిలో తెలుగు పుస్తకం అనేది నాకు ఎప్పుడు యువకుల్లో ఎక్కువ తెలుగు పుస్తకం కనిపిస్తూనే ఉంది. గత 10 సంవత్సరాలు నేను చూస్తున్నప్పుడు గత 5 సంవత్సరాలుగా ఎక్కువ పెరిగిందా లేదంటే కోవిడ్ తర్వాత ఎక్కువ పెరిగిందా నాకు తెలియట్లేదు కానీ. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మరిన్ని ముద్రణకు వెళ్ళాలి. దీని తర్వాత మిగిలిన ఆణిముత్యాలు కూడా మళ్ళీ కథలుగా బయటకు తీసుకురావాలి, అది అన్వీక్షలుగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది అజయ్ ఘోష్ గారికి అనబోయి పొరపాటున్నారు. భయంకరం లేదు, అది లేదు. అందరికీ సాహితీ అభిమానులందరికీ నమస్కారాలు. హరిపాక ప్రభాకర్ స్నేహితులకి, ఆత్మీయులకి, అలాగే కథా సాహిత్యంలో ఎంతో సేవ చేస్తూ కొత్త రచయితల్ని వెన్నంటి ప్రోత్సహించి రైటర్స్ మీట్ అని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంతోమంది రచయితల్ని ప్రపంచానికి తెలిసే కదీర్ బాబు గారికి మనస్ఫూర్తిగా అభివందన తెలియజేస్తూ, అలాగే బాబాయ్ వేమూరు సత్యం గారికి, అలాగే మా సోదరుడు వైవేక్ చౌదరి గారికి, అలాగే భరత్కమ్మ, అలాగే సుదర్శన్ గారికి, అందరికి కూడా చాలా ఆత్మీయంగా ప్రభాకర్ అంటే
చాలా ఇష్టంగా ప్రేమతో వచ్చిన అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో సమయభావం వల్ల అన్ని కథలు చదవకపోయినా ఒక 4 కథలు చదివాను. అందులో అమానుషం భావయామి 2 కథలు కూడా ఆ శైలి కానీ చివరి వరకు అంటే మొదలు పెడితే మధ్యలో ఏదో పని ఉండి మళ్ళీ వెళ్ళి ఇంటర్వెల్ తీసుకుని మళ్ళీ చదువుదాం కాకుండా అది పూర్తి చేసేకి వెళ్ళాలనిపించే శైలి ప్రభాకర్ కథలో ఉంది. సో భావయామి అయితే ఒక సినిమా స్క్రిప్టే చేయొచ్చు అనిపించింది. చాలా ఆల్టర్ పర్సనాలిటీతో కొత్తగా ఉంది. తనకు తనే శత్రు అది సస్పెన్స్ లాంటిది నేను చెప్పకూడదు. సో అందరూ ఆ కథ చదివితే చాలా థ్రిల్ ఫీల్ అవ్వరు. కొత్తదనంతో ఒక డిజార్డర్ తోటి ఉన్న ఒక లక్షణాన్ని ఒక క్యారెక్టర్కి చేసి చాలా బాగా రాశారు. అలాగే అమానుషం ఎవరైతే ఒక శాస్త్రవేత్త వేరే అమెరికాలో ఎవరో దుండగులు చంపేస్తే దంపతుల్ని అది అమానుషం అనుకుంటే అది కాదు, అంతరిక్షాన్ని అందుకున్న ఒక శాస్త్రవేత్త నేల మీద ఉన్న తల్లిదండ్రులు అందుకోలేకపోయాడు అనేది అమానుషం అన్నట్టుగా చెప్పడం చాలా మానవీయ విలువలతోటి అలాగే బంధాలని మర్చిపోయే సంతానం మీద చాలా చక్కగా రాశారు. సో ఇలాగే అలా ఐసీయూలో ప్రేమ కథ కానీ అలాగే చివరి లేఖ కానీ అవన్నీ కూడా చాలా హృదయంగా ఉన్నాయి. చదివించే రీతిలో శైలి ఉంది. సో ప్రభాకర్ ఇటు దర్శకుడు కానీ అటు నిర్మాత కానీ కాకుండా కథా రచయితగా ఈ పుస్తకం ద్వారా అందరికీ సాహితీ మిత్రులందరికీ చాలా చేరువవుతాడు. అతని నుంచి మరిన్ని మంచి కథలు ఈ జనరేషన్కి తరానికి సంబంధించిన వాళ్ళందరికీ చేరువవుతాడు. అదే ఎందుకంటే అన్వీక్షకి పబ్లిష్ చేసినగానే చిరకాల మిత్రులు వెంకట సిద్ధారెడ్డి, మహి బెజవాడ అందరూ కూడా ఇందాక భరణి గారు చెప్పినట్టు దాన్ని ప్రజల దగ్గర చేరువయ్యే మార్గాల్ని ఎంతో గొప్పగా తీసుకెళ్తా ఉన్నారు పబ్లిషింగ్ ద్వారా. సో వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తూ హరిపాక ప్రభాకర్ నుంచి అతి తక్కువ కాలంలోనే మరొక కథా పుస్తకాన్ని మళ్ళీ ఇక్కడే ఆవిష్కరించుకునేలాగా తొందరగా మరిన్ని మంచి కథలు రాయాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాగానే అందరూ జనరల్గా ఏ సభకి వెళ్ళినా వేదిక మీద కూర్చోవాల్సి వచ్చిన ప్రతి సభలోనూ నేను కొంచెం సుదర్శన్ గారి డిసిప్లిన్ అండి, పంక్చువల్ అండి, చాలా ముందు వచ్చేస్తారండి అని చాలామంది జనం చెప్పుకోవడం విన్నా. అసలు విషయం ఏంటంటే పోడియం హైట్ ఎంత, వేదిక మీద ఉన్నటువంటి గెస్టులు మా సైజు మా బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి కొంచెం నేను ఇక్కడికి రావాలా అక్కడే మాట్లాడాలా ఇవన్నీ డిసైడ్ చేసుకుని చాలా వ్యూహం ఉంటుంది అందులో. ఈ వ్యూహాన్ని అమలుపరుస్తుంటాను. వైవిఎస్ చౌదరి గారు అక్కడ మాట్లాడమన్నారు కానీ పక్కన ఆయన వచ్చి నుంచున్నారు అనుకోండి, నా పరిస్థితి ఏంటి, ఆ పక్కన ప్రభాకర్ నుంచి ఉంటే ఇవన్నీ ఉంటాయిగా, ఆ లెక్కలన్నీ వేసుకుని మొత్తానికి చాలా సంతోషం. సభకి నమస్కారం. వేదిక మీద ఇప్పుడు ఒకటి అడిగారు వైఎస్ చౌదరి గారు, అంటారు ఏమన్నా స్లిప్ ఉందా, స్లిప్ ఒకటి పెట్టుకున్న వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇది కనపడకుండా. ఎందుకంటే ఈ స్లిప్లు మనకి నెర్వస్నెస్ వచ్చినప్పుడల్లా దీని మీద ఒకసారి స్లిప్ మీద చెయ్యేసి ఇలాగ ఒకసారి కొట్టుకోగానే ఎక్కడ లేని ఉత్సాహం విశ్వాసం అన్నీ వస్తాయి. వైవిఎస్ చౌదరి గారు ఇక్కడ గుర్తు చేస్తూ అయితే ఒకటి చెప్తాను. ఒక మంచి మాట ఇక్కడ ఆయన అన్నది ప్రభాకర్ గురించి ఒక మాట చెప్పేసి, ఆయన ప్రభాకర్ మిత్రుల్ని పలకరిస్తాడు, గురువుల్ని ఆరాధిస్తాడు, స్నేహితుల్ని పలవరిస్తాడు, ఆత్మీయుల్ని పలవరిస్తాడు. ఆయన అక్షరం కన్నా ఎక్కువగా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమించే వ్యక్తులందరూ ఇవాళ వేదిక మీద ఉన్నారు. వీళ్ళందరూ ఆయన అక్షరంతో పాటుగా అంతకన్నా ఎక్కువగా వ్యక్తిత్వాన్ని ప్రేమించే వ్యక్తులే. ఇది ప్రారంభం అవటానికి ఉన్న నెలల ముందు నుంచి అతను కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ వైవిఎస్ చౌదరి గారు, కదీర్ బాబు, విజయ్ ఘోష్ గారు, అసలు ఈ పేర్లన్నీ తను నిరంతరం వీరశంకర్ గారు చెప్తూనే ఉన్నాడు. ఆ పలవరింత అసలు ఐఎమ్ ఇన్ టెన్షన్ అంటే ఈయన ఇంటెన్షన్ వెరీ గుడ్, అటువంటిప్పుడు ఐఎమ్ ఇన్ టెన్షన్ ఏంటని నేను అడిగాను. ఎంత ఇంటెన్షన్ గుడ్ అయినా లోపల వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వేది మీద కూర్చోబెట్టాలి, వాళ్ళందరూ ఆశీస్సులు. అది నేను ఇప్పుడు వాళ్ళందరూ ఇంతమంది ఇంత ఆత్మీయంగా నీ కోసం వస్తున్నారు, అభినందనలు ఇస్తున్నారు, ప్రశంసిస్తున్నారంటే కాదు సార్, అవన్నీ నాకు ఆశీస్సులు అన్నాడు వినమ్రంగా. ఎందుకంటే అది ఇక్కడ సభలో అతను చెప్పేది కాదు, ఇది ప్రైవేట్ టాక్స్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామో, ఎవరు విననప్పుడు మనం ఏం మాట్లాడతామో, ఎవరు విననప్పుడు మనం ఏం చేస్తామో, అదే కదా మన వ్యక్తిత్వం. అది ప్రభాకర్ వ్యక్తిత్వం. సో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారంటే ఊరికే వచ్చేసి ఇక్కడ నుంచోలేదు. వైవిఎస్ చౌదరి గారు మాట చెప్పాలి.
ఆయనకు ఒకసారి నాకు కొన్ని మనుషులకి ఏదైనా అవకాశం అండి అంటారు, కొందరంటారు ఇది నాకు ఒక అదృష్టం అండి అంటారు. కొన్నిటిని అవకాశాలు అనకూడదు, కొన్నిటిని అదృష్టాలు అనాలి. కొన్నిటిని అదృష్టాలు అనకూడదు, కొన్నిటిని యోగాలు అనాలి. అటువంటి యోగాల్లో నాకు లభించిన యోగం ఏంటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో తొలి సినిమా ఆయనతో శ్రీనాథ కవి సార్వభౌముడు చేయటం, బాపు రమణల దర్శకత్వంలో. అంతటితో అది యోగం అంటే సరిపోదు కదా. చూసిన వేళ విశేషం వారు పెద్ద ఆయన అనేవాళ్ళం. పెద్ద ఆయన ఏం చేశారంటే వీరిని ఇక్కడ ఉండమనండి అన్నారు. ఆశ్చర్యం. నేను అక్కడే నాచారం స్టూడియోలోనే వారితోటి సినిమా జరిగిన నాళ్ళు వారితో ఉండటం, ఏం గణపతి గారు అని రోజు పిలవటం, ఆయన ఆప్యాయంగా సెట్లో షాట్లో కూడా చెయ్యి నా మీద వేసి ఉంచితే బాపు గారు వచ్చి వారి మీద చెయ్యేసేయాలండి, ఆయన శిష్యుడు మీ వంటవాడు అంటే అప్పుడు ఆయన చేయి తీస్తుండేవారు. ఆ స్పర్శ ఇప్పటికీ నాకు, ఆ గూస్ బంప్స్ ఇప్పటికీ వస్తూ ఉంటాయి. నా గుండె అలా కొట్టుకుంటూ ఉంటుంది అది తలుచుకున్నప్పుడల్లా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ త్రూఅవుట్ క్యారెక్టర్ది మంచి మంచి సీన్స్ ఉంటాయి. అది ఆల్బమ్ చేయించుకోవాలని కోరిక కలిగి ఆ భూషణ్ గారి చేత ఆయన అడిగిస్తే వారికి ఇవ్వండి అన్నారు. అంటే అది ఆల్బమ్ చేయించాను స్టిల్స్. ఒకసారి తీసుకొచ్చి నేను వైవిఎస్ చౌదరి గారు షూటింగ్ చేస్తుంటే గుర్తుందో లేదో ఆయన చూపించి దీని మీద మీరు ఆటోగ్రాఫ్ చేయాలండి అని అడిగా. సరి అయిన వ్యక్తి వైవిఎస్ చౌదరి గారు అనుకున్నా. ఎందుకంటే ఆయన నరాల్లో, ఆయన అణువులో ప్రవహిస్తున్నది ఆయన స్ఫూర్తి స్ఫురణ. అదే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి స్ఫురణ. ఆయన ఎక్కడ చూడండి ఆయన్ని ఇప్పుడు కూడా ఆ వేదిక మీద ఆయన తలుచుకుంది, ఆయన మాట్లాడలేదు. ఆయన ఏం రాశారంటే వైఎస్ చౌదరి గారు, ఎవరి మాట వినొద్దు. ఆ సిగ్నేచర్, ఆయన ఆటోగ్రాఫ్, ఆయన సంతకం, ఆయన పేరు రాయటం కాదు, ఆయన రాసింది ఆటోగ్రాఫే, ఎవరి మాట వినొద్దు. అది ఏకవాక్య మహాకావ్యం. ఎందుకంటున్నానంటే కొన్ని వందల పుస్తకాలు వ్యక్తిత్వ వికాసాలు రాయొచ్చు, కానీ ఇది ఒక్క వాక్యంలో అది వ్యక్తిత్వ వికాసం. ప్రభాకర్ కూడా ఆయన శిష్యుడిగా ఆయన అదే చెప్పారు, ఎవరి మాట వినొద్దు. ఆ నీలో ఉన్న దర్శకుడిని మర్చిపోకండి. సార్ అన్నగారు, ఈ జీవితంలో ఎవరి మాట వినరు, ఎవరి మాట వినరు. వాళ్ళు కన్వీనియంట్గా ఉన్నప్పుడు విన్నట్టు నటిస్తారు, కన్వీనియంట్గా లేనివేమో ఇంకోళ్ళ మీద తోసేస్తారు. అందుకని నా సీతారాముల కళ్యాణం చూద్దాం రండి సినిమా, నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాగార్జున గారి ఫ్యాన్ ఒక ఆయన నన్ను వచ్చి, సంజయ్ 35లో నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత నాగార్జున గారు సీనియర్ ఫ్యాన్ ఒక ఆయన, ఒక ఇంగ్లీష్లో మాట్లాడే ఒక ఫ్యాన్ ఆయన వచ్చి నన్ను ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు ఏమి ఇవ్వాలి ఆటోగ్రాఫ్, నా ఫస్ట్ ఆటోగ్రాఫ్ అని ఆలోచించుకుని నేను ఎవ్వరి మాట వినొద్దు అని కాసేపు ఆలోచించుకున్న తర్వాత ఫస్ట్ రాసిన ఆటోగ్రాఫ్ అదనమాట, ఎవ్వరి మాట వినొద్దు. ఎందుకంటే ఎవరి మాట వినరు, నటిస్తారు. ప్రేమలో కూడా అంతే, ఇష్టం లేని పని చేసేటప్పుడు కూడా అంతే అలా చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని అవాయిడ్ చేసేస్తారు, వాళ్ళ మీద వేస్తారు, లేదని అలా చేస్తారు. కాబట్టి అది ఊహించుకుని అలా చేసి ఎవరి మాట వినొద్దు అని రాసి వైవిఎస్ చౌదరి. అది సీతయ్య సినిమా వచ్చే టైంకి దాన్ని ట్యాగ్ లైన్ చేయడం జరిగింది, ఎవ్వరి మాట వినడు సీతయ్య అని చేయడం జరిగింది. అది మీకు గుర్తుండడం అనేది ఒక అద్భుతమైన విషయం కింద నేను ఫీల్ అవుతున్నాను అన్న. థ్యాంక్ యూ. తర్వాత ఇందాక గురువు ఒకసారి అండి, మీ చాలా అద్భుతమైన ఆ పెద్ద బారు దాంట్లో ఎన్ని టావులో నాకు తెలియదు, కానీ ఎన్ని టావులో నాకు కనపడుతున్నాయి, అది మీకు చెప్పను నేను. అయితే ఆయన మన గురువు అని ఆయన ప్రసంగంలో, ఆరిపాక ప్రభాకర్ గారి ప్రసంగంలో, రచయిత ఆరిపాక ప్రభాకర్ గారి ప్రసంగంలో నన్ను గురువుగా సంబోధించాడు. సినిమా ఫీల్డ్లోనండి ఎక్కడైనా కూడా సినిమా ఫీల్డ్లో ప్రత్యేకించి గురువులు అనేవాళ్ళు ఉండరండి. గురువు అంటే ఏంటంటే విద్యాబుద్ధులు నేర్పేవాళ్ళు గురువు అండి. ఏదైనా ఇది ఇలా చేయాలి, ఇలా చేయకూడదని మనకి స్కూల్లో టీచర్లు వాళ్ళు చెప్తారు. సినిమా ఫీల్డ్లో అలా చెప్పరండి, వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్సు అందులోంచి సంగ్రహించి, దాంట్లోంచి గ్రహించి తర్వాత డైరెక్టర్లు అవుతారు. నేను ఈ షాట్ ఎందుకు పెట్టాను, ఈ డైలాగ్ ఇందుకోసం నేర్పిస్తున్నాను, ఇతనితో ఇందుకోసం పర్ఫార్మెన్స్ చేయించాను అని ఎవరికి చెప్పటాలు ఉండవు. సో ఆయన ఆ పదం వాడతాం అనేది నాకు అబ్జెక్షన్ అండి. ఏమంటారండి మీరు? అది అమ్మయ్య, మా సహోదరుడైన ప్రభాకర్ ఆరిపాక గారు రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలైన రచయిత గారు కూడా ఒప్పుకున్నారు. నాకు ధన్యవాదాలు ప్రభాకర్ గారు.
ఇప్పుడు ఇక్కడ ఏమయ్యా ఆయన ఎవరో వస్తున్నాడు మాట్లాడటానికి ఎప్పుడు ముగిస్తాడో తెలియట్లేదు అన్నట్ట. చూశాడు, సరే బాగానే ఉంది, ఎప్పుడు ముగిస్తాడో తెలియట్లేదు, బాగానే ఉందిరా బాబు వస్తున్నాడు, సరే ఆయన చేతుల్లో కాగితాలు ఉన్నాయో పట్టుకొస్తున్నాడురా, మరి పరిస్థితి ఏంటంటే సరే నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావు, కాగితాలు తెచ్చేవాడి గురించి, అవి అయిపోయే వదిలేస్తాడు, ఇంకోటి వస్తున్నాడు చూడు నెక్స్ట్ వాడి దగ్గర కాగితాలు ఏం లేవు, వాడి పరిస్థితి మన పరిస్థితి ఏంటి అప్పుడు అన్నట్ట. అని చేత కాగితాలే బెటర్ సార్, ఇవి అయిపోయే వదిలేస్తాను కాబట్టి లేని వాళ్ళ దగ్గర పరిస్థితి చాలా కష్టం. ఏదైనప్పటికీ ఇందులో ముందు మాట చదవగానే అద్భుతమైనటువంటి స్పందనతోటి ప్రభాకర్ వెళ్ళి ఈ పుస్తకం ఇవ్వగానే ఇప్పుడు భరణి గారు ప్రస్తావించారు, అలాగే అందరూ చాలామంది ప్రస్తావించారు, లబ్ధ ప్రశ్నలు అందరూ ప్రస్తావించారు. వాళ్ళు వెంటనే కొంతమంది ఫోన్ చేసి కూడా వాళ్ళ ఆనందాన్ని, అందులో మామూలు రచయితలు కాదు చాలా సీనియర్ మోస్ట్ రచయితలు కూడా అభినందించినందుకు నేను అది నా గౌరవంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ కౌలు రచయితలు చాలామంది ముందు మాటలన్నీ కలిపి పుస్తకం ఏమన్నారు, కానీ నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. అంచేత అది నేను ఫాలో అవుతున్నాను, త్రూ అవుట్ ఎప్పటికీ ఫాలో అవుతాను కూడా. ఇక ఇవాళ చెప్పేశాం, మన వైవిఎస్ చౌదరి గారి గురించి చెప్పేశాం. ఇంక మా అజయ్ ఘోష్, అలాగే మా వేమూరు సత్యనారాయణ గారు నేను రాసిన ముందు మాటలన్నీ కలిపి పుస్తకాలు వెయ్యాలన్న వాళ్ళు ఎలాగైతే అడిగారో రచయితలు, వేమూరు సత్యనారాయణ గారు ఒక 80లో 20 రాసిన పుస్తకం నాకు ఇచ్చారు. ఆయనకి నేనంటే అపరిమితమైన వాత్సల్యం. ఎంత వాత్సల్యం అంటే చెప్పడానికి లేదు, అసలు ఆయన అంత ప్రేమిస్తారు. ఆయన పుస్తకం ఇచ్చి ఓ మాట అన్నారు, నా పుస్తకానికి కూడా ముందు మాట రాయాలి, ఇది నా కమాండ్ అన్నారు ఆయన. తప్పకుండా అది గొప్ప గౌరవంగా భావిస్తాను నేను, తప్పకుండా అది కూడా జరుగుతుంది. ఎందుకంటే మనల్ని కదిలించిన ప్రతిదీ మనలోంచి, ఇప్పుడు ప్రభాకర్ కథల్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎప్పుడు కూడా అది ఏ సృజనైనా కూడా మనలోంచి వచ్చిందైతే అది మనదై ఉంటే 10 కాలాలు నిలబడుతుంది. అది కథలన్నీ ప్రభాకర్ ద్వై ఉన్నాయి, ప్రభాకర్లోంచి వచ్చాయి కాబట్టి 10 కాలాలు ఉంటాయి, 10 ముద్రణలు అవుతాయి. ఈ అన్వీక్షకి అనేటువంటి పబ్లిషర్స్ ఒకప్పుడు ఎంఎస్కో, నవోదయ అలాంటి పబ్లిషర్స్కి సమాన స్థాయిలో ఈరోజు వాళ్ళు సేవలాగే చేశారు ఆ రోజుల్లో అన్నీ కూడా. అందుకే ఈ సాహిత్యం ఈనాటికి ఉంది. అన్వీక్షి వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. వారు ఎందుకంటే ఇవాళ ఎగ్జిబిషన్లో నేను గమనించాను, బుక్ ఎగ్జిబిషన్లో అన్వీక్షకి ప్రచురణలోకి వెళితే పుస్తకాలు ఏరుకోవటం ఉండదు, కొనేయటమే. అంటే అన్వీక్షకి పబ్లిష్ చేస్తే దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది అనేది పబ్లిక్లో వచ్చేసింది. అంత అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్న వారికి అది అదృష్టం. మా ప్రభాకర్ కూడా ఈ వారు పబ్లిష్ చేయటం అనేది. అలాగే మా అజయ్ ఘోష్ విషయానికి వస్తే, ఆయన ఒకప్పుడు అజయ్ ఘోష్ పేరు విని నేను బెంగాలీ అతనేమో అనుకునేవాడిని. కానీ అప్పటికి పాన్ ఇండియా ప్రభంజనాలు ఈ పూనకాలు లేవు ఆ రోజుల్లో. మరి అలా అయ్యే అవకాశం లేదు. లుక్ బయటికి గెటప్ చూస్తే బీహారీ గెటప్, ఇతను బెంగాలీ అయ్యే అవకాశం లేదని అనుకున్నాను. తర్వాత మరి ఏదో బెంగాలీ రచయిత ఏమో అనుకున్నాను కొన్నాళ్ళు, అది కూడా కాదు. అటువంటి తర్వాత రచనకి ఈయనకి దగ్గర సంబంధాలు ఏం లేవని తెలిసినాయి. అది కూడా లోపాయి గారికి అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇంటి ఇచ్చిన తర్వాత డెఫినెట్గా కనుక్కోవాల్సిన విషయం ఉంది. ఆయనకి మొత్తానికి ఆయన అక్షర ప్రేమికుడు. ఏదైతే ఈ ఒక విషయం మేము కలిసి చేసిన సినిమాల్లో ఒక విషయం మాత్రం గమనించాను ఆయన దగ్గర. ఈయన అక్షర ప్రేమికుడు అనే విషయం ఒకటి, ఒక పవర్ ఆఫ్ నేరేషన్. ఆయన చుట్టూ ఉన్న పాత్రలతోటి నాటుగా కనపడినా ఆయన మనస్తత్వం నీటు. ఆయన ఒక చుట్టూ ఉన్న గ్రామీణ నేపథ్యంలో ఉన్న పాత్రలన్నీ తీసుకుని ఒక కథ చెబితే ఆయన పితృలు ఆ సంఘటనలు తీసుకుని చెప్తుంటే షాక్ అయ్యాను నేను. అసలు ఆ పవర్ ఆఫ్ నేరేషను ఇంత ఉంటుందా? ఇందాక చెప్పారు చూడండి, కేశవరెడ్డి కథల గురించి చెప్పారు. ఒకసారి నాజర్ గారు చెప్పారు నన్ను చదవమని, అప్పుడు నాకు కేశవరెడ్డి గారు పరిచయం అయ్యారు. అంత జిగిపిగి ఈయన నేరేషన్లో ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. అయితే వేటపాలెం మనిషే కానీ వేట కొడవళ్ళ మనిషి కాదు ఆయన. అలాగే ఈ విలన్ వేషాలు చూసి అపార్థం చేసుకోకండి, ఆయన చాలా సాత్విక స్వభావుడే. సో మాకు ఇవాళ ఇద్దరు గుళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇవాళ జోడుగోళ్ల స్వారీ చేశాడు ప్రభాకర్ గారు. జోడుగోళ్ల స్వారీ చేశాడు మా ప్రభాకర్. అలాగే జోడుగోళ్ల పిస్తోల్ అని డిటెక్టివ్ కూడా రాస్తాడంట, డిటెక్టివ్ నవల. మా ఇద్దరి మీద నాకు డౌట్గా ఉంది. ఈసారి తెనాలి డబుల్ హార్స్ మినపగుండ్లకి మీ ఇద్దరిని తీసుకోమని డ్రీమ్ మర్చెంట్ కిషోర్ గారికి చెప్తారు. చౌదరి గారు వస్తారు ఇప్పుడు మళ్ళీ మీకు.
కిరీటం పెట్టేయండి, లేకపోతే ప్రమాదం అండి. సరే, ఏదైనప్పటికీ కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రభాకర్కి ఇటువంటి అవకాశం అన్వీక్షకి దొరకటం, ఇంతమంది ఆత్మీయుల మధ్య జరుపుకోవటం ఇంపాసిబుల్ అండి. ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడేంటి ప్రసాద్ ల్యాబ్లో అన్నీ కూడా మామూలుగా మనకు అన్నీ ఏ రవీంద్ర భారతి ఇవన్నీ జరుగుతాయి. కానీ మన ప్రభాకరు ఈ సినిమా వాడు కూడా కావటం వల్ల తీసుకొచ్చి ఇక్కడ కథని ఈ సినీ ప్రాంగణంలో పెట్టి ఒక సినీ సింహాసనం మీద కథని కూర్చోబెట్టాడు మా ప్రభాకరు. అందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మనం చెప్పినట్టుగా, చౌదరి గారు చెప్పినట్టుగా ఏదో నటించడమో, లేకపోతే పెదాల మించి మాటలో, లేకపోతే ఏదో ఫార్మాలిటీ కోసం రావటమో జరిగే సభలు చాలా చూస్తుంటాం. ఇక్కడ ప్రతి ఒక్కరు గొప్ప సంస్కారం ఏంటంటే మీరు గమనించండి, అందరూ ఎవరో పని ఉన్నవాళ్ళు, మా బండి గారు లాంటి వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరూ వేదిక మీద ఉన్నారు. ఇక మా చౌదరి గారికి శిష్య ప్రేమ అనుకుంటాను మా ప్రభాకర్ మీద, ఆయన అలాగే కూర్చునిపోయారు. వీరశంకర్ గారు అసలు మాకు పొద్దుటే వీరశంకర్ గారి గురించి పొద్దు నుంచి మొదలెట్టాడు మా ప్రభాకర్. సో సార్, ఇంకెవరిని వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు, వెళ్ళిన వాళ్ళని అండర్లైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ మీ అందరికీ. మరొకసారి మా ప్రభాకర్ని ఆశీర్వదించాలని, ఆయన దర్శకుడిగా మా చౌదరి గారు ఆశీర్వదించినట్టుగా మా కృష్ణవేణి గారి దగ్గరుండి మరీ ఆశీస్సులు ఇప్పించారు. సో మంచి దర్శకుడు కావాలని ఆకాంక్షిస్తూ ఈ పుస్తకం అన్వీక్ష చేతుల్లో పడింది. ఇది సూపర్ హిట్. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ సినిమాల్లో ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ చేతిలో పడిందిరా అంటామో, అన్వీక్షకి చేతుల్లో పడింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వేదిక మీద ఉన్న మా సురేంద్ర కృష్ణ గారు కానీ, భరత్ గారు కానీ అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. పెద్దోళ్ళందరూ ఉండరు. ఏమమ్మా నువ్వు లేనిపోయినావు అసలు. అయితే వయసునే సార్, మన వాళ్ళు కూడా పుట్టారు కదా సార్. ఏమన్నా అర్థం ఉందా తను అసలు. సరే, అయితే ఇప్పుడు నేను కదిరిబాబు గారు వెళ్ళారు, ఉన్నట్టు ఇది బాగుండేది. సరే, పెద్ద ఆయన ఉన్నారు వేమూరు వారు. ఎవరన్నా డైరెక్టర్లు వచ్చి నాకు కథ చెబుతున్నప్పుడు నేను అంటా ఉండేవాడిని, ఏమన్నా నీకు సాహిత్యంతో పరిచయం ఉందా అని. అంటే వాళ్ళు అంటారు, ఏం చదవలేదండి, చిన్న చదివానండి, అది ఇది అంటుంటారు. ఒరే స్వామి, పుస్తకాలు చదువుంటారు స్వామి, పుస్తకాలు చదివితే భలేగా ఉంటుంది, మంచి జ్ఞానం అవుతుంది, మీరు చూసే దృక్కోణం మారిద్ది, సమాజాన్ని కానీ మనుషుల్ని కానీ ఈ ఆలోచన ధోరణి మారిద్ది. ఏవో 4 కొరియన్ సినిమాలు అవి చూసేసి ఏవో కథలు అల్లుకొని రావడం కాదు అని అంటూ ఉండేవాడిని. అది ఎందుకని అనేవాడిని అంటే, నాకు ఈ మధ్య కమలాకర్ రెడ్డి అని చెప్పి సుకుమార్ గారి దగ్గర పనిచేశారు, అసోసియేట్. విజయవాడలో బుక్ ఫెస్టివల్ జరిగేటప్పుడు నా చేత కొన్ని పుస్తకాలు కొనిపెట్టాడు. ఈ చదవండి ముందలని, డాక్టర్ కేశవరెడ్డి అని డాక్టర్ గారు చనిపోయారు. ఆయన ఒక 7 పుస్తకాలు ఉన్నాయి, 7 కథలు. ఒక కథ చదివిన ముందు మా అన్నయ్య కథ చదివిన తర్వాత ఇక అక్కడి నుంచి బిగినైందండి. ఆ పుస్తకాలన్నీ చదువుతుంటే అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మునిమ్మ, ఇవన్నీ చదువుతుంటే కూడా అమ్మ పడవ ఏంద్ర స్వామి. నాకు ఇంతకుముందు చదివేవాడిని పుస్తకాలు. ఆ తర్వాత ఈ జీవిత పోరాటంలో ఎన్నో అన్నీ మర్చిపోయాను. నేను నడిచి వచ్చిన దారిలో అవన్నీ మర్చిపోయా. ఎట్లా ఉండయి అంటే అట్లా ఉండయి. నాకు నాకు ఆ చదివిన తర్వాత నాకు నా ఆలోచన ధోరణి కూడా మారింది. అంత శక్తివంతమైంది కథ అనేది. సమాజాన్ని పరిశీలించకుండా, ప్రకృతిని అర్థం చేసుకోకుండా, మనిషిని చదవకుండా, సృష్టిని పరిశీలించకుండా ఎవరు రచయిత కాలేరు, దర్శకుడు కాలేరు, నటుడు కాలేరు. ఇదైతే నాకు అర్థమైంది. సరే, అది పక్కన పెడితే ఈ ఆరిపాక ప్రభాకర్ ఎందుకన్నానంటే గారు గీరు అంటాం, నాకంటే చిన్నోడు, ఎంతో ఆత్మీయుడండి. ఇతనితో నేను కలిసి అంటే కొద్ది మందితోనే కలుస్తా నేను.
హైదరాబాద్లో నాకు పరిచయం ఉన్నోళ్ళు కొద్దిమందే కలుస్తా. ఆయన ఫోన్లు చేయంగా మనిషి ఇసుగు పుట్టదు. నేనేం ఫోన్లు తీయను. ఏంది చేస్తున్నాడు కానీ పక్కన పడేస్తంట. ఏం చెప్పాలో అర్థం కాదు. చేయంగా అప్పుడు చేస్తా. ఎక్కడున్నారు, ఒకసారి రావచ్చు కదా అంటాడు. వెళ్ళిన కానించి ఆయనతో గడిపిన ఆ కాలం ఉంటుంది చూసారా, ఒక పుస్తకంతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆయనతో మాట్లాడుతుంటే ఒక కథతో మాట్లాడినట్టు ఉంటుంది, ఒక సమాజ పరిశీలకుడితో మాట్లాడినట్టు ఉంటుంది, ఒక దైవ సంబంధమైన ఆ ప్రవచనాలు ఈ ఉంటాయి చూసావా, అటువంటి వాడితో మాట్లాడినట్టు ఉంటుంది. అదే సందర్భంలో దేశ రాజకీయాల గురించి, రాజకీయ వ్యవస్థ గురించి, రాజకీయ నాయకుల గురించి వీళ్ళందరితో మాట్లాడినట్టు ఉంటుంది. ఎన్నెన్నో అప్పుడే అర్థమైపోయింది ఆ మనిషి వ్యక్తిత్వం. చౌదరి గారు అన్నట్టు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ఖచ్చితం అండి అది. అసలు ఇది చెప్పిన మాట, నువ్వు పెరిగిన పరిస్థితులు, నీ తోడైన స్నేహితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆర్థిక పరిస్థితి, నువ్వు నడిచి ప్రయాణం చేసిన మనుషులు, వాళ్ళందరి తాలూకు ప్రభావం నీ గ్రాహక శక్తి మీద ఉంటుంది, నీ ఆలోచన శక్తి మీద ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆయన అన్నాడు, నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టే నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది అన్నాడు నన్ను. ఒక హంబక్ సర్కిల్ తోడైందనుకో, మనకు తెలియకుండా పెద్ద హంబక్ అయిపోయి తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే చీకటి మిగిలిద్ది. అట్లా నువ్వు ప్రయాణం చేసే మనుషులు ఉంటారు చూసా, వాళ్ళని బట్టే నీ ఆలోచన ధోరణి ఉంటుంది. ఈ మనిషితో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు చాలా అనుకుంటా, చదవాలా, మనం కూడా మాట్లాడ అనుకుంటా. కానీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక ఈ బాధలు ఇవన్నీ ఉంటాయి. ఇక షూటింగ్లు, ఈ సమస్యలు ఇవన్నీ, ఎందుకు పెళ్లి చేసుకున్నారు, లేనిపోయిన జాతర ఇవన్నీ ఉండేవి. అసలు ఆడో చోట ఇది అయిపోయేవాళ్ళం హ్యాపీగా అనుకొని. తర్వాత రమణ మహర్షి పరిచయం అయిన తర్వాత అసలు అవన్నీ పోయినాయి అనుకో. నిజంగా ఒక రచయిత స్థాయిని బట్టి ఆ కథలన్నీ ఉంటాయి, ఆయన ఆలోచించే ధోరణి బట్టి. కదిరిబాబు గారు అన్నట్టు ఆయన ఒక రచయిత కుటుంబంలో పుట్టాడు. సూరిబాబు గారు అబ్బాయి, ఆయన ప్రముఖ జర్నలిస్టు. ఈయన నడిచి వచ్చిన దారి కూడా జర్నలిస్టు, కథకుడు, నాటిక రచయిత, ఇంకా పాటగాడు, చాలా ఉండే ఆయనలో. పైగా అందగాడు. ఏంది, అందుకే అంత ఓడికి పెళ్లి చేసుకోలే. ఏంది, సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇట్లాంటి పుస్తకాలు చదవండి. నేను ఇంకా చదవాల, మొన్న ఇచ్చాడు, చదువుదాం అనుకున్నాను, నాకున్న పరిస్థితిని బట్టి నేను చదవలేదు. అట్లా దయచేసి పిల్లకాయలకి నేర్పండి అండి. తెలుగు అండి బాబా, తెలుగు. ఆ తెలుగును మాత్రం మర్చిపోయేటట్టు చేయమాకండి దయచేసి. మీరు మమ్మీ డాడీ జాడీ బోడీ అని పిలిపించుకోండి, కానీ తెలుగు మాత్రం మర్చిపోమాకండి. ఆయన అన్నట్టు, ఎవరు ఆయన పాటల రచయిత అన్నట్టు, వారానికి 1 పేజీ అన్న తెలుగు కథలా, సురేంద్ర కృష్ణ గారు అన్నట్టు. కాబట్టి తెలుగు చదవటం నేర్పపోతే ఎప్పుడు చూసినా ఈ బొచ్చే అయిపోతుంది. ఈ బొచ్చులోనే చదువుతున్నారు ఈ మధ్య, కళ్ళు దొబ్బుతున్నాయి. ఏంది సార్, వేరే పదం మార్చండి సార్ దానికి. ఇవాళ నుంచి మీరు కామన్ మ్యాన్ సార్, ఆర్కే లక్ష్మణ్ కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్ కాబట్టి బొచ్చి అంటున్నా. వద్దు సార్, వేరేది మార్చండి. లేనిపోయిన వ్యవహారం పెట్టేస్తారు సార్ వేరే విధంగా. కథలు కూడా దాంట్లోనే చదువుతున్నారు. పుస్తకం మెయిన్ పుస్తకం కదా. నిజంగా వాళ్ళు ఎవరండి, అన్వీక్షి ఏమయ్యా వెళ్ళిపోయారు వాళ్ళు. గ్రేట్ స్వామి, మీరా నిజంగా గ్రేట్. అసలు భరణి గారు అన్నట్టు నిజంగా యుగాల వరకు మీ పేరు ఉంటుంది స్వామి. ఎవడేస్తున్నాడు స్వామి పుస్తకాల, ఎవడు చేయట్లా, కానీ మీరంటే మీరు గ్రేట్ అండి, అంతే. కాబట్టి అందరూ పుస్తకాలు చదవాలి. ఇంకో విషయం తెలిసిన, ఏదైనా పుస్తకం చదువుదామని పెడదాం. ఇది నేను విమర్శ అయితే అవ్వచ్చేమో. మళ్ళా ఆయన మల్లాల్ గారు ఉన్నారా, వెళ్ళారా?
నేను ఒక మాట అంటానండి, నాకు నా అభిప్రాయం, చౌదరి అన్న గారు అన్నట్టు, చౌదరి సార్ అన్నట్టు కాదు అన్నాను లేదు, చౌదరి తమ్ముడు అన్నట్టు లేదు. ఇప్పుడు ఏదైనా పుస్తకం చదువుదామని చదువుతుంటే ముందు మాట ఒకటి ఉంటుంది, ఓ ప్రముఖుల చేత రాయించుతుంటారు, ఈ రాసిన ఎవరెవరని కింద చూస్తాం పేరు, ఈయన గురించి అబ్బోడి అమ్మ ఈయనైతే బాగా చెప్తా, ఈయన రాశాడంటే బాగుంటుంది అనుకుంటాడు. అదే చదువుదామంటే కథల గురించి కాకుండా ఆయన గురించి పంపు ఎక్కువ ఉంటుంది. ఆయన పెద్ద ఇదిలాగా రాసేస్తుంటాడు, ఇదేంద్ర సామె అసలు కథల గురించి ఏమైనా ఇంట్రెస్ట్గా లోన పోయి చదువుతామనే విధంగా ఉండాలిగా, వీళ్ళు తంబేలు పెట్టినట్టు ఏంది ఆయన ఇదిగా ఉంటుంది అనమాట. ఈ పుస్తకం ఫస్ట్ నేను చదివింది ఏంటంటే మా గురువు గారు సుదర్శన్ గారు ముందు మాట రాశారు, ఇవి కథలు కాదు జీవితాలని పెట్టి, ఓహో ఈ అబ్బు అని చెప్పి చూస్తే చదవాలనిపించాలండి. ముందు మాట రాస్తే లోనకి వెళ్ళి కథలు చదవాలనిపించాలి. ఇది నేను విమర్శ నాకు పెద్ద పుడింగిలాగా నేను మాట్లాడలే, మళ్ళీ అది గుర్తుపెట్టుకుంటే నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నా అది. కాబట్టి చదవండి స్వామి, పిల్లకాయల చేత చదివించండి, తెలుగును కాపాడుకుందాం, కథలను కాపాడుకుందాం. ఇకపోతే ప్రభాకర్ ఆయనతో మాట్లాడేటప్పుడు చదవాల్సిన పని, ఆయనతో ఉన్న పరిచయం కానీ నేను మిమ్మల్ని చెప్పాను, నేను కథలు చదవలేదు, నేను మాట్లాడడం చేత కదా నాకు, నీ కథల గురించి నువ్వు పైకి పిలవ మాకు, నువ్వు లేనిపోయినట్టు నువ్వు వస్తే చాలన్నాడు, పైకి పిలిచాడు. ఏదో ఏం మాట్లాడాలని కూడా అది మాట్లాడేస్తా. కాబట్టి ఆయనలో ఒక మంచి దర్శకుడు ఉన్నాడు, ఆ దర్శకుడు ఇంకా బయటికి రావట్లా. మరి చౌదరి తమ్ముడు మరి ఎప్పుడు కరుణిస్తాడు, మరి ఆయన మీ ఆశీర్వాదం నిజం చెబుతున్నా, ఎందుకంటే లేదు అమ్మయ్యా అయిపోయింది. అందుకే మిమ్మల్ని మాట్లాడడానికి ఎందుకంటే మంచి దర్శకుడు అండి, మంచి కథకుడు, మంచి దర్శకుడు. కాబట్టి మీ ఆశీర్వాదం కావాలి, కథలు చదవాలి, ఇవి మళ్ళీ నిర్మాణం పుస్తకాలు ప్రింట్ చేయాలని, వాళ్ళకి డబ్బులు రావాలని, మంచి దర్శకుడు కావాలని కోరుకుంటూ, ఏదన్నా తప్పులు ఉంటే మాత్రం నా మనసులో మాట చెప్పాను, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టేది కాదు. మళ్ళీ మీరు ఆనక తంబేలు పెట్టి అవి పెట్టి వేస్తుంటారా, అవి పెట్టేస్తారు. సరే మీ ఇష్టం పెట్టుకోండి, ఏంది నేను ఉన్నది ఉన్నట్టు చెప్పా, నా అభిప్రాయం చెప్పా. కాబట్టి మీ ఆశీర్వచనాలు వీళ్ళకి కావాలని కోరుకుంటూ నమస్కారం. చాలా సంతోషం. వేదిక మీద ఉన్న అందరూ ఇంచుమించు నా జీవితాన్ని ఏదో విధంగా ప్రభావితం చేసిన వాళ్ళు, పరిచయస్తులు, ప్రతి వాళ్ళతోటి ఇంచుమించు ఒక మంచి సంఘటన నాకు. వేమూరి సత్యనారాయణ గారు, నేను లేడీస్ టైలర్ సినిమా చేస్తున్నప్పుడు నా వెన్నంటి ఉన్నారు. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందుకు వేమూరి సత్యనారాయణ గారికి నా కృతజ్ఞతలు, నమస్కారాలు. అలాగే మా సుదర్శనం గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చినలాగా అయితే నాకు ఆత్మీయ మిత్రుడు. చాలా ఏళ్ల పాటు మా ఇంటి పైన సాహితీ గోష్ఠిలో ఖచ్చితంగా ఉండే మెంబర్. అప్పుడు మేమంతా దగ్గరగా ఉండేవాళ్ళం, నేను, వీణాపాణి, వేణు, సుదర్శన్, ఇలాగ. ఖదీర్ బాబు తెలుగు సాహిత్యంలో ఒక ప్రభంజనం అని చెప్పక్కర్లేదు. అతని శైలి చాలా ఆత్మీయంగా ఉంటుంది. ఇలాగా ఇంకా ప్రసిద్ధులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా సోదరుడు హరివీర భయంకర రూపంతో సినిమాల్లో కనపడుతూ అతి సామాన్యంగా బయట ఉంటాడు. అలాగా చౌదరి గారికి నాకు ఒక ఆత్మీయ అనుబంధం ఉంది. నన్ను పిలిచి మరి అమెరికాలో ఒక సినిమా రే అనుకుంటా కదా స్వామి, రే సినిమా మేము కలిసి చేసాం. అలాగే ప్రతి వాళ్ళతోటి ఏదో ఒక విధమైన అనుబంధం ఉంది. ఇవాళ ఈ పుస్తకావిష్కరణ, ఈ పుస్తకానికి దీని ఖచ్చితంగా ఒక విషయం నేను మాట్లాడాలి. పూర్వం ఒక పుస్తకం ఒక రచయిత ఏదైనా రాసుకున్నాక
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్టు నేనే పుస్తకం రాసుకుని నేనే దాన్ని ప్రింట్ చేసుకుని నేనే అమ్ముకోవడం కన్నా దౌర్భాగ్యం ఏం లేదన్నాడు. అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి మనల్ని రక్షించిన వాళ్ళు అన్వీక్షకి సంస్థ. చాలా ఆశ్చర్యము పరమానందము కలుగుతుంది ఈ విషయంలో. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం నేను కూడా నా పుస్తకాలు ఇంచుమించు అన్నీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఆర్థిక సహాయంతో ఆరంభంలో ఉత్తరోత్తర 4 రూపాయలు సంపాదించాక నేను వేసుకోవడం, అసలు మన పుస్తకాన్ని వేసుకోవడం అంటే అంతకన్నా ఆయన చెప్పినట్టు చాలా బాధాకరం అన్నమాట. ఎందుకంటే మన గురించి మనమే చెప్పుకుని భజన చేసుకుంటున్నట్టుంది. అబ్బా ఎంత బాగా రాశాడు అని ఎవడైనా. అందుకనే రాజస్థాన్లలో పూర్వం రాజులకు అంకితం ఇస్తాం, వాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు. అట్లా మళ్ళా ఆ సాంప్రదాయం అంటే ఇద్దరు మహి బెజవాడ, వెంకట సిద్ధారెడ్డి తెలుగు పబ్లిషింగ్ రంగంలో ముఖ్యంగా వాళ్ళ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. అది నేను నిలిచిపోవాలి కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి ఊళ్ళంత డబ్బులు వస్తున్న ఉద్యోగాలు మానుకుని కేవలం భాష మీద ఇంట్రెస్ట్ తోటి ఇక్కడికి వచ్చి మెల్లిగా అసలు నేను పుస్తకాలు పత్రికలే మూసేస్తున్నారు, పుస్తకాలు వేసేవాడు ఎవడూ లేడు, కొనేవాడు లేడు, చదివేవాడు లేడు. ఎంతసేపు ఏ స్థాయికి ఎదిగామా దిగజారేమో తెలియదు. నా అంతటి నేను ఐప్యాడ్ చూస్తూ ఒక దశలో మన పుస్తకం చదువుతూ ఒక దశలో ఇలా అన్నాను, అలవాటు అయిపోయింది ఇలా తోసేయడం పక్కకి, స్లైడ్ చేయడం అలవాటు అయిపో పుస్తకాన్ని కూడా ఇలా అంటున్నాను అన్నమాట. అంత పట్టేసిన రోజులు. పుస్తకం పబ్లిషింగ్ ప్రారంభించి మరి ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్నో తెలియదు. ఇవాళ అన్వీక్షకి వాళ్ళు నా పుస్తకం వేస్తున్నారు అంటే ఒక పెద్ద స్థాయి, అంటే నోబెల్ ప్రైజ్ నాకు వస్తుంది అన్నంత ఆనందంగా వాళ్ళు చెప్పుకుంటున్న రచయితలు అంటే బాగుంది. రెండోది మరి వాళ్ళ టైం ఎంత మంచిదో. వాళ్ళు ఆరంభించిన తర్వాత ఇవాళ మనం అనుకుంటున్న పుస్తకాలు చదవడం పెరిగింది. పుస్తక విక్రేతం చాలా లక్షల్లో పుస్తకాలు ఈ మధ్య ఒక కుర్రాడి పుస్తకం ఏదో వేశారు వీళ్ళు. అది నేను చదివి, అతను ఫిన్లాండ్లోనే ఎక్కడో ఉంటాడు. అతని పేరేంటండి? రవి మంత్రి. లక్షల్లో కాపులు అమ్ముడుపోయాయి. అయితే ఇంత అమ్ముడుపోవడానికి రీజన్ ఏమిటా అని నేను ఇక్కడి నుంచి ముంబై పెడుతున్నా ఏదో హిందీ సినిమా యాడ్ కోసం. ఆ పుస్తకం నాకు మా అమ్మాయి కొని గిఫ్ట్గా ఇచ్చింది, నాన్న ఇది చదవండి. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి 2 గంటలు చదివేసి దిగాక అక్కడికి ఫోన్ చేశా అతనికి. అతను వేరే దేశంలో ఉంటాడు, ఎక్కడికో వేరే అతను చాలా ఫిల్ అయిపోయాడు. అతను ఏమన్నా అంటే, సార్ ఇది 2 ఏళ్ల క్రితం నేను ప్రింట్ చేసినప్పుడు మీకు పుస్తకం పంపానండి అని ఒక ఫోటో పంపి మీకు అందలేదు, ఇవాళ మీరే నాకు ఫోన్ అంటే ఏమిటంటే ఇది అంతటికి కారణం ఏమిటంటే పబ్లిషర్ అన్వీక్షక అనేది లేకపోతే ఈ అద్భుతాలు జరిగి ఉండేవి కావు. అంచేత ఒకసారి కాదు 100 సార్లు ఇలాంటి పుస్తక సభల్లో, ఎందుకంటే నాకు ఎవరన్నా పాట పాడుతుంటే ఆ పాట రచయిత పేరు ప్రస్తావించకపోతే నాకు చాలా చివుకుమంటుంది. ఎందుకంటే తప్ప అది వాడి జనకుడు తండ్రి ఆ పాట ఎప్పుడు పూర్తవుతుంది? పాడినప్పుడు. అలాగా ఈ అంచేత మరొక్కసారి ఈ సంస్థ అన్వీక్షక అనేది శాశ్వతంగా ఈ తరం తర్వాత ఇంకో తరం ఇలా తరతరాలుగా అన్వీక్షకి శాశ్వతంగా ఉండాలని, ఉంటేనే తెలుగువాడికి కాస్త 4 ముక్కల పుస్తకాలు మిగులుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉండాలని తీవ్రంగా కోరుకుంటూ ఇప్పుడు భావయామి. అతను గతంలో నాకు పుస్తకం తెచ్చి ఇచ్చాడని ఆయన నిన్న చెప్పాడు. మళ్ళీ ఏమంటే గతంలో వచ్చాను సార్ నేను, అప్పుడు నేను మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే చాలామంది వస్తుంటారు, పుస్తకాలు ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ కండిషన్ తీగానే ఇది అన్వీక్షకు ప్రింట్ చేసింది అనగానే చదవబుద్ధి చేస్తుంది, పుస్తకం బాగుంటుంది. సరే మొత్తానికి అతను, సార్ అన్నీ చదవలేకపోయినా కనీసం ఒక కథన్నా చదవండి, మీరు ఈజీగా కనెక్ట్ అయ్యేది ఓయి శివుడు అని అన్నాడు. శివుడు పెట్టగానే కొంచెం నాకు ఏదో మ్యాగ్నెటిక్ లాగా టక్కున సర్లే చూద్దామంటే తిరగేశా. బాగుంది. అంటే శ్రీకాకుళం అతను వైజాగ్లో ఉండడం వల్ల శ్రీకాకుళం యాసని బాగా ఉడిసిపట్టుకుని చాలా రియలిస్టిక్గా ఒక మనం ఊహించని క్లైమాక్స్ వచ్చేలాగా ఒక అద్భుతమైన కథ రాశాడు. అందులో చివరి దశ లాస్ట్ 4 లైన్లు ఏమిటంటే
చిన్న షాక్ తిన్నా. ఎందుకంటే నేను రాసిన నాలో అన్న శివుడు గలడు అంటూ ముగించాడు అన్నమాట. నాకు తెలియదు ఆ విషయం. ఏదేమైనా కథ బాగుంది. ఆ తర్వాత సుదర్శనం గారు రాసిన ముందు మాట చదివా. అన్ని 4-5 కథలకి ఆయన సంక్షిప్తంగా దానిలో ఏమేం జరిగిందని ఇచ్చాడు. ఆ తర్వాత అతను చెప్పాడన్నమాట, నేను కథా రచయితనే కాకుండా నేను దర్శకుడిని ఒకసారి సీతాయణని తీశాను, ఈ మధ్య రామన్ రాఘవన్ చేశాను. సో నిర్మాత, దర్శకుడు, రచయిత ఇలా వివిధ క్వాలిటీస్ తోటి ఇవాళ ఈ స్థాయికి వచ్చి భావయామి అనగానే భావయామి అన్నమాచారి కీర్తనకు వచ్చేస్తుంది. భావయామి చేత ఈ కుర్రాడులో ఉండే అగ్ని తపన ఇలా పుస్తక రూపంలో బయటికి రావడం, ఇవాళ అతనికి గురుతుల్యులు, గురువులు లేదా ఇండస్ట్రీలో తారసపడ్డవాళ్ళు, బాగా సాహిత్య రంగంలో వెలుగొందుతున్న వాళ్ళందరినీ సమీకరించి తీసుకొచ్చాడు. బాగుంది. స్టేజ్ అంతా అంతే. ఈ స్థాయి వాళ్ళు రావడం చాలా అరుదు, ముఖ్యంగా సాహిత్య అభిలాషులు. సో హాల్ కూడా నిండింది కాబట్టి నా మనసు కూడా నిండింది. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి పుస్తకాలు రాయాలి, ఆ పుస్తకాలు మళ్ళీ అన్వీక్షకి వాళ్ళే వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. శివోహం. సభకు నమస్కారం అండి. నేను ఏ సభకు వచ్చినా, ఏ వేదికనెక్కినా, నేను ఈ స్థాయికి, ఈ వేదిక మీదకి రావడానికి కారకులైన నా స్ఫూర్తిని తలుచుకుందే నేను ప్రారంభించలేను. ఎందుకంటే ఏ మనిషి స్ఫూర్తి లేనిదే ఇంతంత ఒక స్థాయికో ఒక ఎత్తుకో ఎదగటం అనేది సాధ్యం కాదు. నేను ఈ స్థాయికి, ఏదైతే స్థాయి నేను ఇప్పుడు ఉన్నానో ఆ స్థాయికి రావడానికి కారకులైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ స్ఫూర్తి అనేది లేకపోతే మానవ జీవితానికి, స్ఫూర్తికి కృతజ్ఞతలు తెలిసిపోయి ఒక కార్యక్రమం అణువు లేకపోతే మానవ జీవితం అనేది వ్యర్థము కింద నేను భావిస్తుంటాను ఎల్లప్పుడూ, ఎప్పుడు, నా జీవితాంతం కూడా. అట్లాగే ఈ వేదికకి నాకు అసలు ఏమాత్రమూ సంబంధం లేదు. ఎందుకంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలలాగా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద, తెలుగు సాహిత్యం మీద ఎంతో పట్టు ఉన్న మహానుభావులు అయితేనే పుస్తకాలని, కథల్ని, సాహిత్యాన్ని రాయగలిగి పుస్తకాలు ముద్రించే స్థాయికి వెళ్ళగలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉన్నారు. ఆ వేదిక మీద నేను రావడానికి కారణం ఏంటంటే, నా సహోద్యోగి అంటే నాతో పనిచేశాడు, నా కింద పనిచేశాడు అంటే నాకు ఎప్పటికి ఇష్టం ఉండదు. నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా, నాతో పాటు పనిచేసిన సహాయ దర్శకులు అందరూ కూడా నా సోదరుల కింద నేను భావిస్తుంటాను. సీతయ్య ఎవరి మాట వినడు అనే సినిమాకి ప్రభాకర్ ఆరిపాక నా దగ్గర పనిచేశారు. సో ఆ కనెక్షన్తో నేను ఈ వేదిక మీదకి రాగలిగాను అంతే. అంతేగాని నాకు ఈ పుస్తక ఆవిష్కరణ ఫంక్షన్స్కి నాకు ఏమాత్రం సంబంధం లేదు, నాకు అంత స్థాయి లేదు అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. బ్రదర్స్ డేనా అయితే థ్యాంక్ యూ సో మచ్ శివ మల్లాల గారు. అయితే నేను నమ్మేది ఒకటేనండి, దేవదేవుని అంటే ఎవరో, ప్రతి ఒక్కరూ ఒక దేవుని నమ్ముతుంటారు. ఆ దేవదేవుని అనుగ్రహంతో ప్రతి వ్యక్తి, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం దీని మీద, ఒక్కొక్క ప్రత్యేకమైన గ్రాహక శక్తితో తల్లిదండ్రులు కడుపున పుడుతుంటారు. ఒకే తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ములకి ఒకే గ్రాహక శక్తి ఉండదు. అంటే ఈ సృష్టి నుంచి గ్రహించే శక్తి, గ్రాహక శక్తి అంటే బుద్ధి బలము, బుద్ధి కుశలత, ఏదైతే మనం దాన్ని సంబోధిస్తుంటామో దాన్ని గ్రహించే శక్తి అనమాట. ఆ గ్రహించే శక్తి నుంచే పుట్టుకతోనే ఎవరు మహాజ్ఞాని, లేకపోతే అద్భుతమైన తెలివితేటలు, జ్ఞాన సంపద ఉండదు. గ్రాహక శక్తి అయితే ఉంటుందన్నమాట, బుద్ధి కుశలత ఉంటుందన్నమాట. సో పరిసరాల నుంచి కానీ, తను పుట్టిన కాలమాన పరిస్థితుల్లోంచి, తను కలిసిన స్నేహితులు, చదివిన పుస్తకాలు, కలిసిన బుద్ధి జ్ఞానం నేర్చుకున్న, అంటే విద్య నేర్చుకున్న గురువుల దగ్గర నుంచి కానీ, తిరుగాడిన ప్రదేశాల నుంచి కానీ, చూసిన సినిమాల నుంచి కానీ, వీటి నుంచి ఈ గ్రహించే శక్తి ఒకటి ఏదైతే ఉందో, దాని సామర్థ్యం ఉందో, వాటన్నిటి నుంచి గ్రహించి తనలోని ఒక వ్యక్తిత్వాన్ని
బలీయంగా తయారు చేసుకుని నేను అనే ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోగలుగుతాడు. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన విచిత్రమైన వ్యక్తిత్వం తయారవుతుంది అనమాట. అదే ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ, అదే వ్యక్తిత్వం అనమాట. ఆ వ్యక్తిత్వం ఒక్కొక్కళ్ళకి ఒక విచిత్రమైన విభిన్నమైన వ్యక్తిత్వం ఉండబట్టి ఒక్కొక్కళ్ళు ఒక రకమైన రచయితల కింద వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి ఈ సమాజంలో గ్రహించినవి, వాళ్ళకున్న కాలమాన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సమయంలో జీవన ప్రయాణంలో గ్రహించిన సమయంలోని దాంతోపాటు ఇలాంటి పుస్తకాలు రాద్దాము అనే ఒక గొప్ప కార్యక్రమానికి, సాహసానికి పూనుకుంటారు. ప్రభాకర్ ఇలాంటి పుస్తకం రాయటానికి సాహసం చేశాడంటే అది పెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఇందాక ఎవరికి పోటీ కదా సార్ అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ దర్శకులు చాలామంది ఉన్నారు సినిమా ఫీల్డ్లో కూడా. ఎవరి కుర్చీ వారిదే అని నమ్ముతుంటాను. ఎందుకంటే నేను చెప్పిన ఇంతకు ముందు దాని ప్రకారం ఒకళ్ళ బుద్ధికి ఇంకొకళ్ళ బుద్ధికి ఎందుకు తేడా ఉంటుందంటే, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు కలిసిన స్నేహితులు, వాళ్ళు చదివిన పుస్తకాలు, వాళ్ళ గ్రాహక శక్తి వేరేగా ఉంటుంది. కాబట్టి ఎవరికి పోటీ రారు. ఒకే థియేటర్లో కూర్చుని ఒకే పుస్తకం చదివిన నలుగురు ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి. ఒకే క్లాసులో పెరిగిన గురువు దగ్గర నేర్చుకున్న శిష్యులు, ఒకే రోటీ కపడా మకాన్ అంటే ఒక తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఇద్దరు అన్నదమ్ముల యొక్క గ్రాహక శక్తి ఒకే రకంగా ఉండదు. కాబట్టి వాళ్ళు ఒకే రకమైన బుద్ధితో పెరగరు. కాబట్టి ఎవరికి ప్రపంచంలో పోటీ గారు, ఎవరికి నకలు రాలేరు. సో చెప్పేవాడికి వినేవాడు లోకం అనే సామెత పాతదైపోయింది. రాసేవాడు చదివేవాడికి లోకం, ఇది కొత్తది. మనం ఏం తీసినా రకరకాల తమ్మునైల్స్ పెట్టి ఎండగట్టే వాళ్ళు ఉన్నట్టు నువ్వు ఏం రాసినా వాళ్ళకున్న జ్ఞానంతో అందులో ఇది ఉంది అది లేదని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ. సో అలాంటి దాంట్లో నువ్వు ఎంచుకున్నావు ఇప్పుడు ఇంకో కొత్త రూటు. సో ఉంటాయా? కాదు భయ్యా, శివమల్లాలు నువ్వే పెట్టుకుంటున్నావు. తమ్ముడు నన్ను ఎక్స్క్యూజ్ చేయి. మనందరం 83లో మద్రాస్, 84 నుంచి మనందరం ఫ్రెండ్స్. ఓకే సరే. అయితే నేను అనేది ఏంటంటే, అది పాత సామెత. చెప్పేవాడికి వినేవాడు లోకో కంటే కూడా వినేవాడి చేతిలో చెప్పేవాడు ఉన్నాడు. సో మనము చాలా కాన్షియస్గా, చాలా శ్రద్ధగా ప్రతిరోజు మనం అప్డేట్ చేసుకుంటూ, ప్రతి క్షణము అప్డేట్ చేసుకుంటూ మనం రాస్తూ ఉండాలి, తీస్తూ ఉండాలి. దర్శకుడు అయితే తీస్తూ ఉండాలి, రచయిత అయితే రాస్తూ ఉండాలి. చెప్పేవాడు చాలా శ్రద్ధగా చెప్పాలి, ఆలోచించి చెప్పాలి, మాట్లాడాలి. ఇందులో కూడా ఉందా ఏమన్నా తమ్ముడు? అది. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇది పెద్ద సాహసం, కానీ కథలో డెఫినెట్గా తక్కువ రాస్తూ నీ ఆశయం సినిమా ఎవ్వరి మాట వినకుండా నీ సీతయ్యతో మన ఇద్దరు అసోసియేషను, నువ్వు అద్భుతమైన సినిమా తీసి మంచి దర్శకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ ఫంక్షన్కి నాకు నువ్వు పంచాను, చక్కటి లాల్చీతో వచ్చావు. కండువా అయితే లేదు కానీ తెలుగుతనం ఉత్తుపడితే నువ్వు హాయిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఐ విష్ ఆల్ గుడ్ లక్. నన్ను పిలవటం నాకు ఆనందం కలిగింది. థ్యాంక్ యూ. పిచ్చేసిన అందరికీ నమస్కారం. సాహితీ సభలు అంటే ఒక గంభీరమైన వాతావరణంలోనూ అంటే సైలెంట్గా, ఒక ముభావంగా అట్లాగా ఉంటాయని అనుకునే పరిస్థితుల్లోని చాలా ఆహ్లాదంగా, అద్భుతంగా జరిపిన అతిథులందరికీ కూడా వినమ్రపూర్వక వందనాలు. ప్రతి మనిషి జీవితంలోనూ విజయానికో అపజయానికో ఎవరో వెనకాల ఒకళ్ళు ఉంటారు. నాన్న, అమ్మ, భార్య, తల్లి. ఎలా నేను ఈ కథల పుస్తకం రాయగలిగాను, ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే నా వెనకాల ఉన్నది మాత్రం కేవలం అక్షరం మాత్రమే. ఆ అక్షరానికి శిరస్సు వంచి పాదాబంధనం చేస్తున్నాను. రీల్స్ తోటి రిలేషన్స్ నడుపుతున్న ఈ ప్రపంచంలో కేవలం ఎమోషన్ అనేది వాట్సాప్ స్టేటస్లోనో మన ఫేస్బుక్ వాల్స్లోనో ఉంటున్న తరుణంలో అని చాలామంది అంటుంటాయి. ఆ టైంలో ఒక ఎమోషనల్ కథలు రాయగలిగే ధైర్యం ఇచ్చింది కూడా ఈ అక్షరమే. పాఠకులు దాదాపు లేరు అని కొంతమంది అంటున్నారు, కానీ
పాఠకుల్ని రీబర్త్ చేసిన అన్వీక్షికి వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రచురించడం నిజంగా నాకు చాలా అదృష్టం. ఇంత మంచి సభ జరగడానికి అవకాశం ఇచ్చిన ఎందరో మహానుభావులు. అయితే వారందరికీ జ్ఞాపిక ప్రదానం చేయడానికి ముందు అనుకుంటున్నాం. బాగా రావడానికి ఎంతోమంది సహకరించారు. బంధువులు, మిత్రులు, మా కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, ఎంతోమంది ఈ బుక్కి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినటువంటి భాగవతులు మురళీమోహన్ గారు, సాహిత్యారెడ్డి గారు, గారపాటి ప్రసాద్ గారికి, ఇలా అలాగే మిగిలిన అందరికీ, మంచి బుక్ని ఇచ్చిన అన్వీక్షి వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ, అలాగే దర్శక సంఘ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. జై హింద్.